Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. మనం ఏపీ 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లోని చాప్టర్స్ని ఒక సిరీస్లో డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం కదా. ఆల్రెడీ ఈ సిరీస్లో మనం 8 చాప్టర్స్ని ఫినిష్ చేయడం జరిగింది. ఆ 8 చాప్టర్స్లో కూడా ప్రతి చాప్టర్లో ఉన్న అన్ని కాన్సెప్ట్స్ని, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ని, అలాగే ఎక్సర్సైజ్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ని ఎలా ఆన్సర్ చేయాలనేది డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు వాటిలో ఏదైనా మిస్ అయినట్లయితే వాటి యొక్క లింక్స్ అన్నిటినీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు వీడియోలో భాగంగా మరొక మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ అయిన సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీ అనే చాప్టర్లోని అన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని, అలాగే అన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ని, అలాగే ఎక్సర్సైజ్లోని మరికొన్ని ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇది మనకి సెమిస్టర్ 2లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ చాప్టర్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనిలోంచి మనకి 8 మార్క్స్ ఖచ్చితంగా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి కేర్ఫుల్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇందులో మనకి ఆల్రెడీ మనం ట్రిగనామెట్రీ, ఇంట్రడక్షన్ టు ట్రిగనామెట్రీ అనే చాప్టర్లో డిస్కస్ చేసిన కొన్ని కాన్సెప్ట్స్ని ఉపయోగించుకోవాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి ఆ చాప్టర్ని మీరు ఫినిష్ చేసినట్లయితే ఈ చాప్టర్లో ఉన్న కాన్సెప్ట్స్ చాలా ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. ఓకే, మనకి ఫస్ట్ కాన్సెప్ట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ముఖ్యంగా మనం ఈ ట్రిగనామెట్రీ అనేది మనకి ఫర్ ఎగ్జాంపుల్ మౌంట్ ఎవరెస్ట్ యొక్క హైట్ ఎంత అంటే 8848 మీటర్స్ అని, అలాగే సమ్ రివర్ గంగా యొక్క విడ్త్ ఎంత అని, ఇట్లా మనం సోషల్ టెక్స్ట్ బుక్స్లోని అలాగే సైన్స్ టెక్స్ట్ బుక్స్లోని నేర్చుకుంటూ ఉంటాం కదా. కానీ అవన్నీ ఎలా సాధ్యమయ్యింది అనేది మనకి అప్పుడు డౌట్స్ వస్తూ ఉంటాయి. అవన్నీ బికాస్ ఆఫ్ ట్రిగనామెట్రీ అనమాట. మ్యాథ్స్లోని ఈ ట్రిగనామెట్రీ అనే బ్రాంచ్ ద్వారానే ఇవన్నీ పాసిబుల్ అవ్వాయి అనమాట. అంటే చాలా ఎత్తుగా ఉండే మౌంటైన్స్ కావచ్చు, ట్రీస్ కావచ్చు, బిల్డింగ్స్ యొక్క హైట్స్ ఫైండ్ అవుట్ చేయడం కానీ, అలాగే డిస్టెన్సెస్ ఫైండ్ అవుట్ చేయడం కానీ, విడ్త్లు ఫైండ్ అవుట్ చేయడం కానీ, ఇవన్నీ కూడా మనకి ట్రిగనామెట్రీ వల్ల సాధ్యమవ్వాయి అనమాట. అది ఏ విధంగా సాధ్యమవ్వాయి అనేది మనం ఈ చాప్టర్లో డిస్కస్ చేస్తాం. ఫస్ట్ కాన్సెప్ట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో మనం ఉపయోగించే కొన్ని టర్మ్స్ గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి ఇందులో అంటే మనం ఇచ్చిన డేటా ఆధారంగా ఫస్ట్ మనం ఒక రఫ్ డయాగ్రామ్ని డ్రా చేయాల్సి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టవర్ అని ఇచ్చారనుకోండి, మనం టవర్ యొక్క డయాగ్రామ్ని డ్రా చేయాల్సిన అవసరం లేదనమాట. ఏం చేస్తాం, దాన్ని ఒక వెర్టికల్ లైన్తో రిప్రజెంట్ చేస్తాం. లేకపోతే రివర్ అని ఇచ్చారనుకోండి, ఆ రివర్ని మనం డ్రా చేయాల్సిన అవసరం లేదు, ఒక హారిజెంటల్ లైన్తో ఆ విడ్త్ ఆఫ్ ద రివర్ని డ్రా చేస్తాం అనమాట. ఇట్లా ఇక్కడ ఏంటంటే చేస్తాం, అన్నీ కూడా మనం లీనియర్ షేప్లోనే డ్రా చేస్తాం. టెంపుల్ అంటే టెంపుల్ని డ్రా చేయాల్సిన అవసరం లేదు, అలాగే ట్రీ అంటే ట్రీని డ్రా చేయాల్సిన అవసరం లేదు. మనకి నిటారుగా ఉండేవన్నిటిని కూడా మనం వెర్టికల్ లైన్స్ తోటి, అలాగే హారిజెంటల్గా ఉండే వాటిని కూడా మనం వెర్టికల్ లైన్స్లోకి డ్రా చేయాల్సి ఉంటుంది అనమాట. ఫస్ట్ మనం క్వశ్చన్ని కనుక కరెక్ట్గా అర్థం చేసుకుని దానికి సరిపడా రఫ్ డయాగ్రామ్ని డ్రా చేసుకున్నట్లయితే దాన్ని నుంచి ఆన్సర్ రాబట్టడం చాలా ఈజీ అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి హారిజెంటల్ అంటే ఎర్త్ సర్ఫేస్ని మనం ఒక హారిజెంటల్ లైన్తో డ్రా చేస్తాం. ఇక్కడ ఒక టవర్ ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ అనేది ఒక టవర్, దాన్ని ఏం చేస్తాం, ఒక వెర్టికల్ లైన్తో రిప్రజెంట్ చేస్తున్నాం. ఓకే, ఒక అబ్జర్వరు దీనికి కొంత దూరంలో ఫర్ ఎగ్జాంపుల్ పి అనే ప్లేస్ నుంచి ఆ టవర్ యొక్క టాప్ని అబ్జర్వ్ చేస్తాడు అనుకుందాం. అప్పుడు ఆ అబ్జర్వర్ యొక్క సైట్ అనేది అంటే చూపు అనేది ఏ డైరెక్షన్లో వెళుతుంది, ఈ డైరెక్షన్లో వెళుతుంది కదా, ఈ డైరెక్షన్లో వెళుతుంది. దీన్ని మనం ఒక లైన్తో రిప్రజెంట్ చేసాం. అంటే ఆ అబ్జర్వర్ యొక్క సైట్ అనేది ఏ డైరెక్షన్లో వెళ్తుందో దాన్ని ఒక లైన్తో స్లాంట్ హైట్తో మనం రిప్రజెంట్ చేసాం కదా. దిస్ ఈజ్ కాల్డ్ లైన్ ఆఫ్ సైట్ అనమాట. దీన్ని ఏమంటాం అంటే మనం లైన్ ఆఫ్ సైట్. ఓకే, అయితే ఇక్కడ మనకి 2 విషయాలు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి అబ్జర్వర్ అనేవాడు మనకి ఆబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ ఏంటి, టవర్ యొక్క టాప్. ఓకే, అబ్జర్వర్ ఇస్తాడు. ఓకే, ఈ 2 పొజిషన్స్ ఒకసారి ఇంటర్చేంజ్ అవ్వచ్చు అనమాట. అంటే అబ్జర్వర్ ఏమో పైన ఉండొచ్చు, ఆబ్జెక్ట్ ఏమో కింద ఉండొచ్చు అనమాట. దాన్ని బట్టి మనకి యాంగిల్ అనేది మారుతుంది. అది ఒకసారి నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ఓకే, ఇక్కడ ఏంటంటే మనకి అబ్జర్వర్ యొక్క పొజిషన్ పి, ఆబ్జెక్ట్ ఎక్కడుంది, ఏ దగ్గర ఉంది. కాబట్టి దీన్ని ఏమన్నా మనం లైన్ ఆఫ్ సైట్ అంటాం. ఇప్పుడు మనకి ఈ
లైన్ ఆఫ్ సైట్ అనేది ఈ హారిజంటల్ లైన్తో కొంత యాంగిల్ చేస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ థీటా అనుకున్నాం. ఈ థీటాని మనం ఏమంటాం అంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం అన్నమాట. ఇక్కడ మనం దీన్ని ఏమంటాం, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఓకే, ఎప్పుడు ఈ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ మనకి ఆబ్జెక్ట్ ఏమో పైన, అలాగే అబ్జర్వర్ ఏమో కింద ఉన్నప్పుడు మనం ఈ యాంగిల్స్ అనేవి ఎప్పుడు కూడా దేనికి దేనికి మధ్య తీసుకోవాలంటే లైన్ ఆఫ్ సైట్ కి హారిజంటల్ లైన్ కి మధ్యలో ఉండాలన్నమాట యాంగిల్ అనేది. ఓకే, ఇక్కడ మనకి ఇది లైన్ ఆఫ్ సైట్, ఇదేమో హారిజంటల్ లైన్, అంటే ఇట్లా ఎర్త్ సర్ఫేస్ కి ఉండే లైన్ అనమాట. ఆ రెండింటికి మధ్యలోనే మనం యాంగిల్స్ ని తీసుకోవాల్సి ఉంటుంది అనమాట ఈ చాప్టర్ లో. ఓకే, ఇప్పుడు మనకి సెకండ్ కేసుని అబ్జర్వ్ చేసినట్లయితే సెకండ్ కేసులో ఏం చెప్పుకున్నాం మనం, ఇక్కడ మనకి అబ్జర్వర్ ఏమో పైన ఉంటాడు, ఆబ్జెక్ట్ ఏమో కింద ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది హారిజంటల్ లైన్, ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏబి అనేది ఒక బిల్డింగ్ అనుకున్నాం. ఒక అబ్జర్వర్ ఈ బిల్డింగ్ మీద ఉండి, అంటే ఏ దగ్గర ఉండి ఇక్కడ ఎర్త్ సర్ఫేస్ మీద ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ని అబ్జర్వ్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో ఒక బాల్ ఉంది అనుకుందాం, ఈ బాల్ ని అబ్జర్వ్ చేస్తున్నాడు. అప్పుడు లైన్ ఆఫ్ సైట్ ఎలా ఉంటుంది, మనకి ఈ డైరెక్షన్ లో వస్తుంది, అంటే ఈ డైరెక్షన్ అనమాట. ఇది లైన్ ఆఫ్ సైట్, మారుతూ మనకి కదా. ఈ స్లాంట్ లైన్ మనం ఎప్పుడు లైన్ ఆఫ్ సైట్ గా తీసుకుంటాం అనమాట. ఓకే, ఇప్పుడు మనకి యాంగిల్ ఎక్కడ ఉండాలని చెప్పాను నేను, లైన్ ఆఫ్ సైట్ కి హారిజంటల్ లైన్ కి మధ్యలో ఉండాలి. కానీ ఇక్కడ అబ్జర్వర్ ఎక్కడున్నాడు, ఇక్కడ ఉన్నాడు, అంటే యాంగిల్ ఇక్కడ ఏ దగ్గర తీసుకోవాలి. మరి ఏ దగ్గర మనకు హారిజంటల్ లైన్ ఉందా అంటే లేదు కదా. దానికోసం ఏం చేస్తాం అనమాట, ఒక ఇమాజినరీ హారిజంటల్ లైన్ డ్రా చేసుకుంటాం. ఇట్లా ఏ గుండా మనం ఒక ఇమాజినరీ హారిజంటల్ లైన్ డ్రా చేసుకుంటాం అనమాట. ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్న కాన్సెప్ట్ ని అప్లై చేసినట్లయితే, అంటే ఇక్కడ యాంగిల్ అనేది దేనికి దేనికి మధ్యలో ఉండాలి, మనకి లైన్ ఆఫ్ సైట్ కి హారిజంటల్ లైన్ కి మధ్యలో ఉండాలి. ఇది లైన్ ఆఫ్ సైట్, ఇది హారిజంటల్ లైన్, కాబట్టి ఇక్కడ యాంగిల్ ఇక్కడ తీసుకుంటాం అన్నమాట. ఇట్లా మనకి ఈ లైన్ ఆఫ్ సైట్ కి పైన ఉన్నట్లయితే యాంగిల్, దాన్ని యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటాం అనమాట. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. ఓకే, ఇక్కడ ఏంటి మనకి, ఇక్కడ లైన్ ఆఫ్ సైట్ కి కింద ఉంటే యాంగిల్ దాన్ని ఏమంటున్నాం, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటున్నాం. పైన ఉంటే దాన్ని ఏమంటున్నాం, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటాం. అయితే ఇక్కడ మనకి ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ని అప్లై చేయాలంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కావాలి. మనకి యాంగిల్ ఏమో ఇక్కడ ఉంది, కానీ మనకి ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ అవ్వలేదు కదా. ఇక్కడే మనం ఏం చేస్తామంటే జామెట్రీలో నేర్చుకున్న ఒక కాన్సెప్ట్ ని అప్లై చేస్తాం. మనం జామెట్రీలో ఏం నేర్చుకుంటాం, ఏవైనా టూ ప్యారలల్ లైన్స్ ని, ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ ఎం అనేవి రెండు ప్యారలల్ లైన్స్ అనుకుందాం. వాటిని ఒక ట్రాన్స్వర్సల్ ఇంటర్సెక్ట్ చేసింది, ఎన్ అనే ఒక ట్రాన్స్వర్సల్ ఇంటర్సెక్ట్ చేసింది. అప్పుడు మనకి ఈ ట్రాన్స్వర్సల్ కి చెరుకు వైపున్న ఇంటీరియర్ యాంగిల్స్ మనం ఏమంటామంటే ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం. ఆల్టర్నేటివ్ యాంగిల్స్ అంటాం, ఈ ఇంటీరియర్ యాంగిల్స్ కాబట్టి ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం అన్నమాట. అవి ఆల్వేస్ ఈక్వల్ గా ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాంగిల్ ఎక్స్, ఇక్కడ యాంగిల్ వై అనుకుంటే మనకి యాంగిల్ ఎక్స్ ఈక్వల్ టు యాంగిల్ వై అవుతుంది ఎప్పుడు, ఈ ఎల్ ఈజ్ ప్యారలల్ టు ఎం అయినప్పుడు అన్నమాట. ఈ రెండు మనకి ప్యారలల్ లైన్స్ అయితే మనకి ఆల్టర్నేటివ్ యాంగిల్స్ ఆల్వేస్ ఈక్వల్ గా ఉంటాయి. అవి ఇంటీరియర్ కావచ్చు, ఎక్స్టీరియర్ కావచ్చు. మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇంటీరియర్ యాంగిల్స్ ఉపయోగిస్తాం అన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ డయాగ్రామ్ ని అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఈ లైన్ ఈ లైన్ రెండు కూడా మనకు హారిజంటల్ లైన్సే కదా, కాబట్టి అవి రెండు ప్యారలల్ గా ఉంటాయి. ఇప్పుడు మనం ఈ లైన్ ఆఫ్ సైట్ ని ట్రాన్స్వర్సల్ గా తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఈ యాంగిల్ ఈ యాంగిల్ ఏమవుతాయి, ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి. మరి ఇవి రెండు మనకి ప్యారలల్ గా ఉన్నప్పుడు ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి కదా, కాబట్టి మనం ఈ యాంగిల్ ఏం చేస్తామట ఇక్కడ తీసుకుంటాం అన్నమాట. అంటే ఫస్ట్ అయితే మనం ఇచ్చిన డేటా ఆధారంగా యాంగిల్ ఇక్కడ తీసుకుంటాం, ఆ తీసుకున్న యాంగిల్ ని మనం ఈ ట్రయాంగిల్ లోకి తీసుకొస్తాం. ఈ ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అనే కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని అనమాట. ఓకే, ఈ విధంగా మనం ఫస్ట్ ఈ కాన్సెప్ట్ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మొత్తం కొన్ని కాన్సెప్ట్స్ అంటే టర్మ్స్ గురించి మాట్లాడుకున్నాం. ఏంటంటే ఒకటి అబ్జర్వర్, నెక్స్ట్ ఆబ్జెక్ట్, నెక్స్ట్ లైన్ ఆఫ్ సైట్, ఈ మూడు తెలుసు కదా మనకి. ఓకే, నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. ఓకే,
యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అని దేనంటే మనం ఈ మనకి లైన్ ఆఫ్ సైట్కి యాంగిల్ కింద ఉన్నట్లయితే దాన్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అని, పైన ఉన్నట్లయితే దాన్ని యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అని అంటాం అన్నమాట. నెక్స్ట్ మనకు ఆల్టర్నేటివ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అనే విషయం తెలిస్తే ఈ చాప్టర్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ని చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఫస్ట్ కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ని రాబట్టడానికి ప్రయత్నిద్దాం. ఓకే, ఫస్ట్ వన్. A tower stands vertically on the ground. From a point on the ground which is 15 meters away from the foot of the tower, the angle of elevation of the top of the tower is found to be 60 degrees. Find the height of the tower. ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే క్వశ్చన్ని 1-2 సార్లు చదివి దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఆ తర్వాత ఇచ్చిన డేటా ఆధారంగా మనం రఫ్ డయాగ్రామ్ని డ్రా చేయడానికి ప్రయత్నించాలి. ఓకే, ఇక్కడ మనకి ఏమంటారు, ఒక టవర్ ఉందన్నమాట గ్రౌండ్కి వెర్టికల్గా. ఫస్ట్ మనం డ్రా చేయాల్సింది ఏంటంటే ఒక హారిజెంటల్ లైన్ డ్రా చేస్తాం. ఇదేంటనమాట గ్రౌండ్ అనమాట. టవర్ కాబట్టి వెర్టికల్గా ఉంటుంది కాబట్టి మనం ఒక వెర్టికల్ లైన్ డ్రా చేస్తాం. దానికి ఏదో నేమ్ ఇచ్చుకుంటాం, ఏబి అనేది టవర్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్ అంటే ఈ గ్రౌండ్ మీద ఉన్న ఒక పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పి అనే పాయింట్ ఉందన్నమాట, విచ్ ఈజ్ 15 meters అవే ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ద టవర్. ఫుట్ ఆఫ్ ద టవర్ అంటే ఈ టవర్ యొక్క బాటమ్ అనమాట, అడుగు భాగాన్ని మనం ఫుట్ ఆఫ్ ద టవర్ అంటాం. దాని నుంచి ఈ పాయింట్ అనేది ఎన్ని మీటర్ల డిస్టెన్స్లో ఉంది, 15 meters డిస్టెన్స్లో దూరంలో ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ మనం 15 meters రాసుకున్నాం. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చారు, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద టవర్ ఈజ్ ఫౌండ్ టు బి అంటే ఈ ప్లేస్ నుంచి ఈ టాప్ ఆఫ్ ద టవర్ని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు అంటే ఇది లైన్ ఆఫ్ సైట్ ఇదనమాట. ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కాబట్టి ఎక్కడ తీసుకుంటాము, లైన్ ఆఫ్ సైట్కి కింది భాగంలో తీసుకుంటాం ఇక్కడ అనమాట. ఎంత కనిపిస్తుంది మనకి, ఈ టవర్ 60 degrees యాంగిల్లో కనిపిస్తుంది అనమాట. ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత అనమాట, 60 degrees. అయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, హైట్ ఆఫ్ ద టవర్ ఫైండ్ అవుట్ చేయాలి. మనం హైట్ని సాధారణంగా హెచ్ అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాం కాబట్టి ఈ ఏబి యొక్క హైట్ని హెచ్ అనుకుందాం. ఇక్కడే మనకు వచ్చిన లాంగ్వేజ్లోనే కొంచెంగా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం, డయాగ్రామ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే ఇక్కడ టవర్ అంటే ఏది, అలాగే పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ ఏంటి, అలాగే ఇచ్చినవి రాసుకుని అలాగే మనం ఏది ఫైండ్ అవుట్ చేయాలో దాన్ని ఒక వేరియబుల్గా తీసుకుంటాం అనమాట. ఇక్కడ ఏమనుకుంటున్నాం, ఏబిని టవర్ అనుకుంటున్నాం. అదే రాద్దాం, లెట్ ఏబి విత్ ద టవర్ ఇంకేమనుకున్నాం, పి అనేది పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ అనుకున్నాం. అండ్ పి బి ద పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్. ఓకే, ఇక్కడ ఇది నాట్ కంపల్సరీ అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇచ్చినవి రాస్తాం. నెక్స్ట్ ఇక్కడ గివెన్ ఏమేమి ఇచ్చారు, మనకి ఈ డిస్టెన్స్ ఇచ్చాడు అంటే పీబీ ఇచ్చాడు, పీబీ ఈక్వల్ టు 15 meters. ఇంకేమి ఇచ్చారు, ఇక్కడ యాంగిల్ ఇచ్చాడు. ఈ యాంగిల్ రాస్తాం, యాంగిల్ ఏపీబీ ఈక్వల్ టు 60 degrees. ఏపీబీ ఈక్వల్ టు 60 degrees. ఇవి రెండు ఇచ్చాడు. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, హైట్ ఆఫ్ ద టవర్ ఫైండ్ అవుట్ చేయాలి. దాన్ని ఏమనుకున్నాం, హెచ్ అనుకున్నాం కదా. లెట్ హైట్ ఆఫ్ ద టవర్ బి హెచ్ మీటర్స్. లేకపోతే ఇక్కడ సింపుల్గా ఏం రాయొచ్చు, లెట్ ఏబి ఈజ్ ఈక్వల్ టు హెచ్ మీటర్స్ అని అనుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఏ ట్రిగ్నామెట్రిక్ రేషియోని అప్లై చేస్తే ఈ టవర్ యొక్క హైట్ని ఫైండ్ అవుట్ చేయగలము. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు తెలిసిన విషయాలు అంటే ఇచ్చిన విషయాలకి కనుక్కోవాల్సిన విషయానికి మధ్య సంబంధం ఇక్కడ 3 వస్తాయి. యాంగిల్, 2 sides. ఆ యాంగిల్కి ఆ 2 sides, ఒకటేమో ఇచ్చిన సైడు, మరొకటేమో మనం కనుక్కోవాల్సిన సైడు ఏమవుతాయో చూసుకుంటాం. జనరల్లీ చాప్టర్ అంతా కూడా మనం ఎక్కువగా ఏది ఉపయోగిస్తామంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ట్యాన్ ఉపయోగిస్తాం, రేర్గా సైన్ కాసులు ఉపయోగిస్తూ ఉంటాం. ఫస్ట్ 3 ట్రిగ్నామెట్రిక్ రేషియోస్నే వాడతాం. వాటిలో మోర్ దాన్ 80% కేసెస్లో మనం ట్యాన్ ఉపయోగిస్తాం అన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి యాంగిల్ తెలుసు, ఈ యాంగిల్, అలాగే ఈ సైడ్ తెలుసు,
అలాగే ఇది ఫైండ్ అవుట్ చేయాలి. ఈ మూడింటికి మధ్య సంబంధం. ఈ యాంగిల్కి ఇది ఏమవుతుంది, ఎడ్జెస్ అంటే యాంగిల్ సైడ్ అవుతుంది. అలాగే ఈ సైడ్ ఏమవుతుంది, ఆపోజిట్ సైడ్. ఎడ్జెస్ అంటూ ఆపోజిట్ ఎందులో వస్తాయి, మనకి ట్యాన్ లో వస్తాయి. కాబట్టి ఇప్పుడు మనం ట్రయాంగిల్ ఏపీపీలో మనం ట్యాన్ అప్లై చేయాలన్నమాట. ఇన్ ట్రయాంగిల్ ఏపీబీ tan 60 degrees, యాంగిల్ ఇక్కడ మనకి 60 ఇచ్చారు కదా, tan 60 degrees ఈక్వల్ టు tan ఫార్ములా ఏంటి, ఆపోజిట్ సైడ్ బై ఎడ్జెసెంట్ సైడ్. ఇక్కడ యాంగిల్ 60కి ఆపోజిట్ సైడ్ ఏంటి, ఏపీ కదా, కాబట్టి ఏబి బై ఎడ్జెసెంట్ సైడ్ పిపి అవుతుంది. ఇక్కడ మనకి tan 60 degrees ఆల్రెడీ మనం ప్రీవియస్ చాప్టర్ లో ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ లో నేర్చుకున్నాం కదా, సమ్ స్పెసిఫిక్ యాంగిల్స్ కి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ని. కాబట్టి tan 60 వాల్యూ మనం ఎంత నేర్చుకున్నాం, మనం √3 అని నేర్చుకున్నాం. √3 ఈక్వల్ టు ఇక్కడ ఏపీని మనం హెచ్ అనుకున్నాం, అలాగే పీపీ ఎంత అయింది మనకి 15 మీటర్స్ అని ఇచ్చారు. ఓకే, ఇప్పుడు ఇది 15 అనేది ఇక్కడ డివైడ్ చేస్తుంది, దీన్ని ఎల్హెచ్ఎస్ లో తీసుకొస్తే మల్టిప్లై చేస్తుంది. కాబట్టి ఎంత అవుతుంది మనకి, √3 ఇంటూ హెచ్ అవుతుంది, సారీ 15 అవుతుంది, ఈక్వల్ టు హెచ్. దీన్ని మనం ఈక్వేషన్ తిరిగేసినట్లయితే హెచ్ ఈజ్ ఈక్వల్ టు సాధారణంగా ముందు రేషనల్ నెంబర్ రాస్తాం, తర్వాత రేషనల్ నెంబర్ రాస్తాం, కాబట్టి 15√3 మీటర్స్ అనమాట. ఒకవేళ మనం √3 ఈక్వల్ టు 1.73 యూజ్ చేసుకోమన్నట్లయితే దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం, అంటే 15 ఇంటూ 1.732 ఇది బ్రాకెట్లో ఇవ్వడం జరుగుతుంది. మల్టిప్లై చేసినట్లయితే 1.732ని 15తో మల్టిప్లై చేద్దాం. 5 2 10, 3 5 15 plus 1 16, 7 5 35 plus 1 36, 5 1 5 plus 3 8. నెక్స్ట్ 1తో మల్టిప్లై చేస్తే 1732 వస్తుంది కదా, యాడ్ చేసినట్లయితే 0 8 9 5 2, 3 ప్లేసెస్ ముందు పాయింట్ పెట్టాలి కదా, అంటే ఎంత అవుతుంది అనమాట, 25.98 మీటర్స్ అనమాట. ఓకే, అప్రాక్సిమేట్లీ 26 మీటర్స్ అనమాట. దేర్ఫోర్ లాస్ట్ లో రిజల్ట్ రాస్తాం. మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, హైట్ కదా, హైట్ ఆఫ్ ద టవర్ ఈక్వల్ టు హెచ్ అనుకున్నాం. ఇది ఎంత మనకి 25.98 మీటర్స్, లేకపోతే 15√3 మీటర్స్ అని రాసినా సరిపోతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2. An electrician has to repair an electric fault on a pole of height 5 meters. She needs to reach a point 1.3 meters below the top of the pole to undertake the repair work. What should be the length of the ladder that she should use, which when inclined at an angle of 60 degrees to the horizontal would enable her to reach the required position? Also, how far from the foot of the pole should she place the foot of the ladder? ఓకే, ఇక్కడ ప్రాబ్లం ఇది √3 వాల్యూ అన్నమాట. ఈ ప్రాబ్లం అయితే చాలా పెద్దగా ఉంది, కానీ అందులో మనకి సాల్వ్ చేయాల్సింది చాలా తక్కువ అనమాట. ఇక్కడ ఏంటంటే మనం అర్థం చేసుకున్నట్లయితే ఫస్ట్ మనం హారిజంటల్ లైన్ డ్రా చేస్తాం. ఇక్కడ ఏంటనమాట, ఒక ఎలక్ట్రిక్ పోల్ ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అనేది ఎలక్ట్రిక్ పోల్ అనుకుందాం. దీని యొక్క హైట్ ఇచ్చేసాను 5 మీటర్స్ అని. అయితే ఈ ఎలక్ట్రిక్ పోల్ మీద ఇక్కడ మనకి ఏదో ఒక ఫాల్ట్ జరిగిందనమాట. ఓకే, దాన్ని సరి చేయడానికి ఎలక్ట్రీషియన్ ఏం చేస్తారట, ఆ ల్యాడర్ని ఇక్కడ వరకు వేయరు కదా, ఆ టాప్ కంటే ఒక 1.3 మీటర్స్ కిందకి వేసి ఉండేలా మనకి ఒక ల్యాడర్ వేయాల్సి ఉంటుంది అనమాట. ఇట్లా ఇది ల్యాడర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సి వరకు వేయాలనుకున్నాం. ఇది ఎక్కడుంది, ఏ నుంచి 1.3 మీటర్స్ కింద ఉంది. ఈ 5 అనేది టోటల్ హైట్ ఆఫ్ ద పోల్ అన్నమాట. అయితే ఇక్కడ మనకి 2 క్వశ్చన్స్ అడిగారు. నెక్స్ట్ ఈ ల్యాడర్ని ఎట్లా వేయాలి, ఈ గ్రౌండ్ తో 60 డిగ్రీస్ హారిజంటల్ లైన్స్ తో 60 డిగ్రీస్ ఉండేటట్లుగా వేయాలన్నమాట ల్యాడర్ని ఆ పోల్ కి. అయితే ఇక్కడ ఏమంటారు, ఇలా మనం చేయడానికి ఈ ల్యాడర్ ఎంత లెంత్ ఉన్న ల్యాడర్ని తీసుకోవాలి అంటారు. ఫస్ట్ క్వశ్చన్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఎల్ అనుకుందాం. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ కూడా అడిగారు. నెక్స్ట్ ఈ ఫుట్ ఆఫ్ ద పోల్ నుంచి ఈ ల్యాడర్ యొక్క బాటమ్ ని ఎంత డిస్టెన్స్ లో ఉండేటట్లు వేయాలి అంటారు. దీన్ని సమ్ డి అనుకుందాం. ఓకే, అంటే ఇక్కడ మనం
ఫర్ ఎగ్జాంపుల్ సిడిని మనం ల్యాడర్ అనుకుంటున్నాం. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనం సిడి ఫైండ్ అవుట్ చేయాలి, బిడి ఫైండ్ అవుట్ చేయాలి అన్నమాట. అంటే ఇక్కడ మనం దీంట్లో రెండు వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ మనం ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటాం. ఏంటది? బిసిడి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటాం. ఇందులో ఒక యాంగిల్ తెలుసు, కానీ ఇంకొక సైడ్ తెలిసినప్పుడు మాత్రమే మనం మిగిలిన సైడ్స్ని ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ సహాయంతో ఫైండ్ అవుట్ చేయగలం కదా. మరి మనకి టోటల్ హైట్ ఆఫ్ ద పోల్ తెలుసు, కానీ మనకు కావాల్సింది బీసీ. కానీ ఇంకొక విషయం తెలుసు, ఈ ల్యాడర్ ఈ టాప్ ఆఫ్ ద పోల్కి ఎంత కింద తాగేటట్లు వేయాలి? 1.3. కాబట్టి మనకి బీసీ చెప్పగలం. ఈ 5లోంచి 1.3ని మైనస్ చేసినట్లయితే మనకి బీసీ వస్తుంది కదా. మనకి 5లో పాయింట్ లేదు కాబట్టి 5.0 పెట్టుకుంటాం. పాయింట్ కింద పాయింట్ ఉండేటి రాస్తే 1.3 మైనస్ చేసినట్లయితే బారో తెచ్చుకుంటే 10 వస్తుంది. 10లోంచి 3 మైనస్ చేస్తే 7, 4లోంచి 1 మైనస్ చేస్తే 3. పాయింట్ దగ్గర పాయింట్ ఇచ్చేస్తాం. అంటే ఇక్కడ బీసీ యొక్క లెంత్ ఎంత అంటే 3.7 మీటర్స్ అన్నమాట. ఇప్పుడు చూడండి, మనకి ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఒక యాంగిల్ తెలుసు, ఒక సైడ్ తెలుసు, కాబట్టి మిగిలిన 2 సైడ్స్ని ట్రిగోనోమెట్రిక్ రేషియో సహాయంతో ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. ఓకే, ఇప్పుడు ఇచ్చిన డేటా ఆధారంగా ఒక రఫ్ డయాగ్రామ్ డ్రా చేసాం. మనం దాన్ని కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిద్దాం. లెట్ ఇక్కడ ఏబి బి ద పోల్, ఎలక్ట్రిక్ పోల్ అన్న బి ద పోల్ అండ్ CD be the ladder. ఓకే, ఇప్పుడు మనకి ఇచ్చినవి రాద్దాం. ఏమి ఇచ్చారంటే గివెన్ AB ఈక్వల్ టు 5 meters అండ్ నెక్స్ట్ AC ఈక్వల్ టు మనకి 1.3 meters. ఇంకా ఏమి ఇచ్చారు? యాంగిల్ కూడా ఇచ్చారు కదా. యాంగిల్ BDC ఈక్వల్ టు 60 degrees. దీని నుంచి మనం ఏం చేసాం? BC వాల్యూ రాబట్టాం. BC ఈక్వల్ టు ఎలా వస్తుంది? ఏబిలోంచి ఏసీని మైనస్ చేస్తే వచ్చింది కదా. ఏబి ఎంత మనకి 5 meters, ఏసీ 1.3 meters ఈక్వల్ టు 3.7 meters వచ్చింది అనమాట. ఇది ఇచ్చిన డేటా. నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? లెంత్ ఆఫ్ ద ల్యాడర్ ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే ఆ ల్యాడర్ యొక్క బాటము ఫుట్ ఆఫ్ ద పోల్కి ఎంత డిస్టెన్స్లో ఉంచాలనేది కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఒకదాన్ని ఎల్ అనుకున్నాం, మరొక దాన్ని డి అనుకున్నాం కదా. అదే రాద్దాం. లెట్ సిడి అంటే లెంత్ ఆఫ్ ద ల్యాడర్ ఈక్వల్ టు L meters అండ్ ఈ డిస్టెన్స్ అనమాట పోల్ యొక్క బాటమ్ కి ల్యాడర్ యొక్క బాటమ్ కి మన డిస్టెన్స్ BD ఈక్వల్ టు D meters అనమాట. ఏ వేరియబుల్స్ అయినా తీసుకోవచ్చు మనం. ఓకేనా? X Yలో ఏమైనా తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఏదో ఫస్ట్ ఒక వేరియబుల్ మాత్రమే ఫైండ్ అవుట్ చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ ఆఫ్ ద ల్యాడర్ ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాం అంటే L ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఏం తెలుసు? ఈ ట్రయాంగిల్లో ఈ యాంగిల్ తెలుసు, అలాగే ఈ సైడ్ తెలుసు. యాంగిల్కి ఇది ఏమవుతుంది? ఆపోజిట్ సైడ్ అవుతుంది. నెక్స్ట్ ఇదేమవుతుంది? రైట్ యాంగిల్ ఇక్కడ ఉంటుంది కదా, హైపోటెన్యూస్. రైట్ యాంగిల్కి ఆపోజిట్ సైడ్ మనం హైపోటెన్యూస్ అంటాం కదా. హైపోటెన్యూస్ అంటే మనకి ట్రిగోనోమెట్రిక్ రేషియోలో ట్రిగోనోమెట్రిక్ రేషియోలో మనకి ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్ వస్తాయి, సైన్లో వస్తాయి కదా. అంటే ఇప్పుడు ఫస్ట్ మనం సైన్ అప్లై చేయాల్సి ఉందన్నమాట. కాబట్టి ట్రయాంగిల్ BCDలో ఇన్ ట్రయాంగిల్ BCD ఏం అప్లై చేస్తున్నాం? సైన్ అప్లై చేస్తున్నాం. సైన్ 60 degrees ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఏంటి? BC బై హైపోటెన్యూస్ ఏంటి? CD. మనకి సైన్ 60 వాల్యూ ఆల్రెడీ ప్రీవియస్ చాప్టర్లో నేర్చుకున్నాం కదా. ఏంటి మనకి? √3/2 ఈక్వల్ టు BC మనకి తెలుసు కదా 3.7 బై CD ఎంత? L. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే మనకి ఏమొస్తుంది? √3 into L అంటే √3L ఈక్వల్ టు 2 into 3.7. 2 7s are 14, 1 2 3s are 6 plus 1 7 అంటే 7.4 వస్తుంది అనమాట. ఈ √3 మనం RHలో తీసుకెళ్ళినట్లయితే ఏమవుతుంది? L ఈక్వల్ టు డివైడ్ చేస్తుంది కదా 7.4 బై √3 అవుతుంది.
కానీ సాధారణంగా మనకి వాల్యూలో డినామినేటర్లో ఇర్రేషనల్ నెంబర్ లేకుండా చూసుకోవాలి. దానికోసం ఏం చేస్తాం, రేషనలైజ్ చేస్తాం. ఇక్కడ డినామినేటర్ ఏముంది, √3 ఉంది కదా, కాబట్టి న్యూమరేటర్ని డినామినేటర్ని √3తో మల్టిప్లై చేసినట్లయితే అంటే √3/√3 ఇట్లా చేయడం వల్ల ఏం వాల్యూ మారదు కదా, ఈ రెండు కట్ అయ్యి మనకి ఒరిజినల్ వాల్యూనే ఉంటుంది. మన అవసరం కోసం చేస్తాం, డినామినేటర్ని రేషనల్ నెంబర్లోకి మార్చాలనుకుంటున్నాం. ఓకే, 7.4 × √3 అంటే 7.4 √3 అవుతుంది. అలాగే √3 × √3 ఏమవుతుంది, 3 అవుతుంది. ఓకే, ఈ 3 టేబుల్ మనం ఇందులో కట్ చేయొచ్చు, లేకపోతే అలా వదిలేయచ్చు. ఇదేంటనమాట, మనకి లెంత్ ఆఫ్ ద ల్యాడర్ అనమాట. ఓకే, నెక్స్ట్ మనం ఇంకేం ఫైండ్ అవుట్ చేయాలి, ఇది L ఈక్వల్ టు మనకి నెక్స్ట్ ఈ ఫుట్ ఆఫ్ ద పోల్కి అలాగే ఫుట్ ఆఫ్ ద ల్యాడర్కి మధ్య డిస్టెన్స్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మనకి ఈ యాంగిల్ తెలుసు, ఈ సైడ్ తెలుసు, ఆపోజిట్ సైడ్. ఇది ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, మనకి ఎడ్జసెంట్ సైడ్ కదా, కాబట్టి ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఎడ్జసెంట్ సైడ్ ఎందులో వస్తాయి, మనకి ట్యాన్లో వస్తాయి. కాబట్టి ట్యాన్ అప్లై చేద్దాం. ఇన్ ట్రయాంగిల్ BCD ఈసారి మనం ఏం చేస్తున్నాం, ట్యాన్ తీసుకున్నాం. ట్యాన్ 60 degrees ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఏంటి, BC, ఎడ్జసెంట్ సైడ్ ఏంటి, BD. ఇక్కడ tan 60 వాల్యూ ఎంత, √3 కదా, √3 ఈక్వల్ టు ఇక్కడ BC మనకి 3.7 బై ఇక్కడ మనం BDని ఏమనుకున్నాం, D అనుకున్నాం. బై 1 నుంచి మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే దట్ ఇంప్లైస్ ఇక్కడ √3 × D అవుతుంది, √3D ఈక్వల్ టు 1 × 3.7 ఏమవుతుంది, 3.7 అవుతుంది. ఈ √3ని మనం RHSలోకి తీసుకెళ్ళినట్లయితే D ఈక్వల్ టు 3.7 బై √3 అవుతుంది. ఇక్కడ డినామినేటర్లో ఇర్రేషనల్ నెంబర్ ఉంది కాబట్టి రేషనలైజ్ చేసినట్లయితే దిస్ ఈక్వల్ టు 3.7 బై √3 ఇంటూ √3/√3. దిస్ ఈక్వల్ టు 3.7 √3 into √3 అవుతుంది, 3 అవుతుంది. అయితే ఇక్కడ మనకి √3 వాల్యూ 1.73గా తీసుకోమన్నారు. ఏం చేస్తాం మనం, ఇక్కడ √3 ప్లేస్లో 1.73 సబ్స్టిట్యూట్ చేసినట్టు చేసి ఈ 7.4తో మల్టిప్లై చేసి 3తో డివైడ్ చేసినట్లయితే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేసింది. అట్లాగే ఇక్కడ కూడా మనం ఈ √3 ప్లేస్లో ఏం రాయొచ్చు, మనం 1.73 రాయొచ్చు బై 3. ఇప్పుడు 3.7ని 1.73ని మల్టిప్లై చేసినట్లయితే 1.73 ఇంటూ 3.7, 7 3s are 21, 7 7s are 49 plus 2 51, 7 1s are 7 plus 5 12. నెక్స్ట్ 9 21 5 యాడ్ చేసినట్లయితే 1 0 4 6. ఇక్కడ ఒక 2 ప్లేసెస్, ఇక్కడ ఒక 1 ప్లేస్, అంటే 3 ప్లేసెస్ ముందు మనం పాయింట్ ఉంచాలి. అంటే 6.401 ఈక్వల్ టు 6.401 బై 3. ఒకవేళ మనం డివైడ్ చేసామనుకోండి 2 3s are 6 పాయింట్ పెట్టుకుంటాం. మళ్ళీ 4లో 1 టైం ఇంకా 1 ఉంది, మళ్ళీ 10 అవుతుంది 3 టైమ్స్, మళ్ళీ 11 అవుతుంది, మళ్ళీ 3 టైమ్స్ మీటర్స్ అప్రాక్సిమేట్లీ. అంటే ఇక్కడ మనకి ఈ ఫుట్ ఆఫ్ ద పోల్కి అలాగే ఫుట్ ఆఫ్ ద ల్యాడర్కి మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత ఉండేటట్లు చూడాలన్నమాట, 2.133 మీటర్స్ ఉండేటట్లు చూడాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3. An observer 1.5 meters tall is 28.5 meters away from a chimney. The angle of elevation of the top of the chimney from her eyes is 45 degrees. What is the height of the chimney? మనం ఇప్పటి వరకు సాధారణంగా అబ్జర్వర్ యొక్క హైట్ని మనం నెగ్లెక్ట్ చేసాం. అంటే అతని హైట్ని లెక్కలోకి తీసుకోలేదు. అంటే మనకు ప్రాబ్లంలో అబ్జర్వర్ యొక్క హైట్ ఇవ్వనంత వరకు కూడా మనం అబ్జర్వర్ యొక్క ఐ మనం హారిజంటల్ లైన్ మీద నుంచి తీసుకుంటాం కదా. లైన్ ఆఫ్ సైట్ డ్రా చేసేటప్పుడు మనం హారిజంటల్ లైన్ మీద ఉన్న పాయింట్ నుంచి డ్రా చేసేస్తాం డైరెక్ట్గా. యాక్చువల్గా అబ్జర్వర్ కూడా కొంత హైట్ ఉంటాడు కదా.
అయితే ఆ కేసెస్లో మనం ఆ అబ్జర్వర్ యొక్క హైట్ని నెగ్లెక్ట్ చేస్తున్నాం. కానీ ఈ ప్రాబ్లంలో ఇక్కడ అబ్జర్వర్ యొక్క హైట్ కూడా ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనం దాన్ని కూడా డయాగ్రామ్లో రిప్రజెంట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఇక్కడ ఏంటి హారిజాంటల్ లైన్ డ్రా చేస్తాం. ఫస్ట్ ఇచ్చిన డేటా ఆధారంగా ఒక చిమ్నీ ఉంది. ఓకే, ఇక్కడ ఇద్దరు చిమ్నీ ఏబి అనే ఒక చిమ్నీ ఉంది అనుకుందాం. ఓకే, దీని నుంచి 28.5 మీటర్స్ డిస్టెన్స్లో ఇక్కడ ఒక అబ్జర్వర్ ఉన్నాడు అనమాట. ఈ డిస్టెన్స్ ఎంత? 28.5 మీటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అబ్జర్వర్ యొక్క హైట్ ఫర్ ఎగ్జాంపుల్ పీక్యూ అనుకుందాం, ఎందుకంటే ఇక్కడ హైట్ కూడా ఇచ్చారు కాబట్టి. పీక్యూ అనే పర్సన్ అబ్జర్వర్ అన్నమాట. ఇతని యొక్క హైట్ ఎంత? 1.5 మీటర్స్. ఓకే, ఇతను ఇక్కడ నుంచి చూసినప్పుడు ఈ చిమ్నీ యొక్క పై భాగాన్ని చూసినప్పుడు అంటే లైన్ ఆఫ్ సైట్ ఇదనమాట. అది ఎంత యాంగిల్ చేస్తుంది? 45 డిగ్రీస్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ చేస్తుంది. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కాబట్టి యాంగిల్ ఎక్కడ ఉండాలి? లైన్ ఆఫ్ సైట్కి కింద ఉండాలి. కానీ ఇక్కడ అబ్జర్వర్ యొక్క ఐ ఇక్కడ ఉంది, అంటే ఇక్కడ ఉండాలి యాంగిల్. కానీ ఇక్కడ హారిజాంటల్ లైన్ లేదు కాబట్టి ఇక్కడ హారిజాంటల్ లైన్ డ్రా చేసుకుంటాం అనమాట. అంటే ఇక్కడ యాంగిల్ ఎంత ఉందన్నమాట? 45 డిగ్రీస్. ఫర్ ఎగ్జాంపుల్ సి దగ్గర టచ్ అయ్యింది అనమాట. ఇవి రెండు ఏంటి? మనకి ప్యారలల్ లైన్స్ అని అర్థం అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఈ చిమ్నీ యొక్క హైట్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం ఈ PQBC అనేది ఒక రెక్టాంగిల్ అవుతుంది కదా, ఎందుకంటే ఇవి రెండు వెర్టికల్ లైన్స్, ఇవి రెండు హారిజాంటల్ లైన్స్. వీటి మధ్యలో యాంగిల్ 90 డిగ్రీస్ ఉంటుంది కాబట్టి ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి. అన్ని యాంగిల్స్ 90 డిగ్రీస్ ఉన్నాయి కాబట్టి ఒక రెక్టాంగిల్. ఇందులో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయంటే ఇది కూడా ఎంత అవుతుంది? 1.5 మీటర్స్ అవుతుంది. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న హైట్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ అనుకున్నట్లయితే, యాక్చువల్గా టోటల్ హైట్ హెచ్ అనుకోవచ్చు. అప్పుడు ఇది హెచ్ మైనస్ 1.5 అవుతుంది. ఓకే, అంటే ఇక్కడ వరకు ఉన్న దాన్ని మనం హెచ్ అనుకుందాం, ఎందుకంటే ఇది ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి. లేకపోతే ఎక్స్, మీ ఇష్టం ఏదైనా అనుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మనం రాద్దాం. లెట్ ఏబి బి ద చిమ్నీ and PQ be the observer. ఇప్పుడు ఇచ్చింది రాద్దాం. గివెన్ అబ్జర్వర్ యొక్క హైట్ ఇచ్చాడు, అంటే PQ ఈక్వల్ టు 1.5 మీటర్స్. అండ్ ఇంకేమి ఇచ్చారు మనకి? ఈ చిమ్నీకి అబ్జర్వర్కి మధ్య ఉన్న డిస్టెన్స్ ఇచ్చారు, అంటే BQ ఈక్వల్ టు 28.5 మీటర్స్. ఇప్పుడు ఇది రెక్టాంగిల్ అయినప్పుడు ఇది 28.5 అయితే ఇది కూడా 28.5 మీటర్స్ అవుతుంది కదా. ఓకే, ఇంకా ఇక్కడ యాంగిల్ కూడా ఇచ్చారు కదా. ఆల్సో యాంగిల్ ఏపీసీ ఇచ్చారు. ఏపీసీ ఈక్వల్ టు 45 డిగ్రీస్. ఇవి రాయించుకోవాల్సిన కండిషన్స్ ఏంటన్నమాట? సిన్స్ PQBC ఈజ్ ఏ రెక్టాంగిల్, సిన్స్ ఇది రాయకపోయినా ప్రాబ్లం ఏమి లేదు. సిన్స్ PQBC ఈజ్ ఏ రెక్టాంగిల్, కాబట్టి మనం ఏం చెప్పొచ్చు? PQ ఈక్వల్ టు BC ఈక్వల్ టు 1.5 మీటర్స్ అని చెప్పొచ్చు. PQ ఈక్వల్ టు BC ఈక్వల్ టు 1.5 మీటర్స్ అని. అలాగే QB అంటే BQ ఈజ్ ఈక్వల్ టు CP ఈజ్ ఈక్వల్ టు 28 పాయింట్. ఓకే, BQ ఈక్వల్ టు CP ఈక్వల్ టు 28.5 మీటర్స్ అని చెప్పొచ్చు అన్నమాట. ఇప్పుడు మనం హెచ్ని ఫైండ్ అవుట్ చేద్దాం. దాన్ని మనం ఏసీని సమ్ హెచ్ అనుకున్నాం కదా, అది కూడా రాసేద్దాం. లెట్ ఏసీ ఈక్వల్ టు హెచ్ మీటర్స్. మనం హెచ్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోదు, ఇక్కడ ఏబిని ఫైండ్ అవుట్ చేయాలి కదా, ఎందుకంటే అది హైట్ ఆఫ్ ద చిమ్నీ కాబట్టి. ఓకే, ఈ ట్రయాంగిల్ తీసుకుందాం. అంటే మనం తీసుకోవాల్సిన ట్రయాంగిల్ ఏపీసీ అన్నమాట. ఇన్ ట్రయాంగిల్ ఏపీసీ ఇక్కడ యాంగిల్ ఏంటి? 45 డిగ్రీస్. మనకి ఏమి తెలుసు, ఏం కనుక్కోవాలి? ఇక్కడ యాంగిల్కి ఈ ఎడ్జసెంట్ సైడ్ తెలుసు, మనం ఆపోజిట్ సైడ్ ఫైండ్ అవుట్ చేయాలి. అవి రెండు మనకు tan లో వస్తాయి కదా, tan అప్లై చేస్తాం. tan 45 డిగ్రీస్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఏంటి? ఇక్కడ ఏసీ బై ఎడ్జసెంట్ సైడ్ పీసీ. మనం ప్రీవియస్ చాప్టర్లో tan 45 వాల్యూని ఎంతగా నేర్చుకున్నాం? 1గా నేర్చుకున్నాం కదా.
కాబట్టి దీని ప్లేస్లో 1 రాస్తున్నాం. ఈక్వల్ టు ఇక్కడ ఏసీ హెచ్ అనుకున్నాము, హెచ్ బై పీసీ 28.5 మీటర్స్ కదా. ఇది ఇక్కడ డివైడ్ చేస్తుంది, ఇక్కడికి వస్తే ఇంటూ చేస్తుంది. కాబట్టి హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 28.5 మీటర్స్ అవుతుంది. ఇది మనకు ఫైనల్ ఆన్సర్ కాదు, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది హైట్ ఆఫ్ ద చిమ్నీ కదా, అంటే ఏబీని ఫైండ్ అవుట్ చేయాలి. దేర్ఫోర్ హైట్ ఆఫ్ ద చిమ్నీ ఇదేంటి మనకి? ఏబి కదా, ఏబి ఈక్వల్ టు ఎలా వస్తుంది? ఏసీని బీసీని యాడ్ చేస్తే వస్తుంది, ఏసీ ప్లస్ బీసీ. ఇక్కడ ఏసీ ఎంత వచ్చింది మనకి? 28.5 వచ్చింది. 28.5 ప్లస్ బీసీ 1.5 రెండు యాడ్ చేస్తే మనకి 30 మీటర్స్. దేర్ఫోర్ హైట్ ఆఫ్ ద చిమ్నీ ఎంత ఉంటుంది అనమాట? 30 మీటర్స్ ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 4. From a point P on the ground, the angle of elevation of the top of a 10 meters tall building is 30 degrees. A flag is hoisted at the top of the building and the angle of elevation of the top of the flag staff from P is 45 degrees. Find the length of the flag staff and the distance of the building from the point P. ఓకే, ఫస్ట్ ఇక్కడ మనం ఇచ్చిన డేటా ఆధారంగా ఒక రఫ్ డయాగ్రామ్ డ్రా చేసినట్లయితే ఫస్ట్ మనం డ్రా చేయాల్సింది హారిజంటల్ లైన్ డ్రా చేయాలి. ఓకే, ఇక్కడ ఒక 10 మీటర్స్ హైట్ ఉన్న బిల్డింగ్ ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అనేది బిల్డింగ్ అనుకున్నట్లయితే దాని హైట్ 10 మీటర్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ బిల్డింగ్ నుంచి కొంత దూరంలో పి అనే పాయింట్, గ్రౌండ్ మీద ఒక పి అనే పాయింట్ ఉందనుకుందాం. దీని నుంచి మనం ఈ బిల్డింగ్ యొక్క టాప్ని అబ్జర్వ్ చేసినప్పుడు అది 30 డిగ్రీస్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకేమన్నారు? ఈ బిల్డింగ్ మీద ఒక ఫ్లాగ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ అనేది ఫ్లాగ్ పోస్ట్ అనుకుందాం. ఇప్పుడు ఇదే పాయింట్ నుంచి మనం ఆ ఫ్లాగ్ యొక్క పై భాగాన్ని అబ్జర్వ్ చేసినప్పుడు అది మనకి 45 డిగ్రీస్ యాంగిల్ కనిపిస్తుందట. ఓకే, అయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? లెంత్ ఆఫ్ ద ఫ్లాగ్ పోస్ట్, అంటే ఇది ఏసీని ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్ అనుకుందాం దాన్ని, లేకపోతే హైట్ అనుకుందాం, హెచ్ అనుకుందాం. నెక్స్ట్ ఇంకేం ఫైండ్ అవుట్ చేయాలి? అండ్ ద డిస్టెన్స్ ఆఫ్ ద బిల్డింగ్ ఫ్రమ్ ద పాయింట్ పి. ఓకే, అంటే ఈ డిస్టెన్స్ని కూడా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. బిల్డింగ్ నుంచి ఈ పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ కూడా డిస్టెన్స్ని కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి అన్నమాట. ఓకే, ఇక్కడ మనం ఇది బిల్డింగ్ అని దీన్ని ఫ్లాగ్ పోస్ట్ అని అనుకున్నాం కదా, అదే రాద్దాం. లెట్ AB be the building and AC be the ఏమన్నారు? ఫ్లాగ్ స్టాఫ్. ఇప్పుడు ఇచ్చినవి రాద్దాం. గివెన్ బిల్డింగ్ యొక్క హైట్ ఇచ్చారు కదా, ఏబి ఈక్వల్ టు 10 మీటర్స్. ఇంకేమి ఇచ్చారు? 2 యాంగిల్స్ ఇచ్చారు. యాంగిల్ ఏపీబి 30 డిగ్రీస్ అండ్ యాంగిల్ బిపిసి ఆర్ సిపిబి, ఎట్లా రాసినా పర్లేదు కదా, సిపిబి ఈక్వల్ టు 45 డిగ్రీస్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఏదో ఒక వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఫైండ్ అవుట్ చేద్దాం అనుకున్నాం. అప్పుడు ఏం తీసుకోవాలి? మనం ఏపీబి ట్రయాంగిల్ తీసుకోవాలి. అలాగే దీన్ని ఎల్ అనుకున్నాం కాబట్టి లెట్ ఏసీ ఈక్వల్ టు ఎల్ మీటర్స్. ఇప్పుడు ఏ ట్రయాంగిల్ తీసుకున్నాం? ట్రయాంగిల్ ఏపీబి. ఇప్పుడు ఇచ్చిన డేటా ఏంటి మనకి? ఇక్కడ యాంగిల్ తెలుసు, అలాగే ఈ సైడ్ తెలుసు. ఈ యాంగిల్కి సైడ్ ఏమవుతుంది? ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఈ డి ఏమవుతుంది? ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది. ఆపోజిట్ సైడ్ ఎడ్జసెంట్ సైడ్ మనకి ఎందులో వస్తాయి? ట్యాన్లో వస్తాయి. కాబట్టి ట్యాన్ అప్లై చేద్దాం. ట్యాన్ యాంగిల్ ఎంత ఇక్కడ మనకి 30 డిగ్రీస్ కదా, 30 డిగ్రీస్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే ఏబి బై ఎడ్జసెంట్ సైడ్ పిబి.
దట్ ఎంప్లాయ్ tan 30 వాల్యూ ఎంత నేర్చుకున్నాం మనం 1/√3 అని నేర్చుకున్నాం. ఏపీ ఎంత ఇచ్చారు మనకి 10/d. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 1 × d = 10√3 అవుతుంది అన్నమాట. ఒకవేళ మనం √3 ప్లేస్లో 1.732ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి d = 10 × 1.732. 10తో మల్టిప్లై చేసినప్పుడు పాయింట్ ఆఫ్ ప్లేస్ రైట్ సైడ్కి మూవ్ అవుతుంది కదా, అంటే 17.32 మీటర్స్ అనమాట. అంటే ఇక్కడ మనకి బిల్డింగ్కి పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ పీకి ఉన్న డిస్టెన్స్ ఎంత అనమాట, 17.32 మీటర్స్. నెక్స్ట్ ఇంకేం ఫైండ్ అవుట్ చేయాలి మనం, లెంత్ ఆఫ్ ద ఫ్లాగ్ స్టాఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి టోటల్ ట్రయాంగిల్ తీసుకున్నాం మనం. ఎప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్నే తీసుకోవాలి, అంతేగా మనం ఏపీసీ ట్రయాంగిల్ తీసుకోలేం కదా, ఎందుకంటే అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాదు. మన ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఓన్లీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి మాత్రమే అప్లై చేయగలం. కాబట్టి మనం బీపీసీ ట్రయాంగిల్ తీసుకుందాం ఈసారి. ఇన్ ట్రయాంగిల్ బీపీసీ ఇక్కడ యాంగిల్ ఎంత 45. ఇందులో మనకి ఈ ఆపోజిట్ సైడ్ తెలుసు, అంటే ఆపోజిట్ సైడ్ లో కొంత భాగము, అలాగే ఈ ఎడ్జసెంట్ సైడ్ డి వాల్యూ కూడా ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసి పెట్టుకున్నాం. కాబట్టి టోటల్ లెంత్ ఎంత అవుతుంది, మనకి ఏబి యొక్క లెంత్ ఏమో 10 మీటర్స్, దీన్ని ఎల్ అనుకున్నాం. కాబట్టి 10 + l ఆర్ l + 10 మీటర్స్ అవుతుంది. ఓకే, అంటే ఇది ఆపోజిట్ సైడ్ ఎడ్జసెంట్ సైడ్, కాబట్టి tan అప్లై చేస్తాం ఇక్కడ కూడా. tan 45 degrees = ఆపోజిట్ సైడ్ ఏంటి ఇక్కడ మనకి బీసీ బై ఎడ్జసెంట్ సైడ్ పీబీ. tan 45 వాల్యూ ఎంత 1 కదా, 1 = బీసీ ప్లేస్ లో మనం l + 10 రాస్తాం, l + 10 బై పీబీ ప్లేస్ లో మనం d రాస్తాం, అంటే d ఎంత మనకి 17.32. ఈ 17.32 ఇక్కడ డివైడ్ చేస్తుంది, కాబట్టి LHలో తీసుకొస్తే మల్టిప్లై చేస్తుంది, అంటే 1 × 17.32 ఏమవుతుంది, 17.32 = l + 10 అవుతుంది. ఈక్వేషన్ ని LHS RHS ఇంటర్చేంజ్ చేస్తే మనకి l + 10 = 17.32 అవుతుంది. ఈ 10 ని మనం RHS లో తీసుకెళ్తే l = 17.32 - 10 అవుతుంది. దీనిలోంచి 10 మైనస్ చేస్తే ఎంత అవుతుంది, l = 7.32 మీటర్స్ అవుతుంది అనమాట. లాస్ట్ లో రిజల్ట్ రాస్తాం. దేర్ఫోర్ మనకి లెంత్ ఆఫ్ ద ఫ్లాగ్ స్టాఫ్ = 7.32 మీటర్స్. అండ్ ఇంకేమడిగారు మనకి, డిస్టెన్స్ ఆఫ్ ద బిల్డింగ్ ఫ్రమ్ ద పాయింట్ P = 17.32 మీటర్స్, 32 మీటర్స్ అని రాస్తే సరిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 5. The shadow of a tower standing on a level ground is found to be 40 meters long when the sun's altitude is 30 degrees. Then when it is 60 degrees, find the height of the tower. అంటే ఇక్కడ మనకి ఒక టవర్ యొక్క షాడో అనేది, అంటే గ్రౌండ్ మీద షాడో ఫామ్ అవుతుంది కదా, ఆ షాడో అనేది మనకి సన్స్ యొక్క ఆల్టిట్యూడ్, అంటే సన్ రేస్ అనేవి ఎర్త్తో చేసే యాంగిల్ అనమాట. 30 degrees ఉన్నప్పటికంటూ 60 degrees ఉన్నప్పటికంటే 40 మీటర్స్ ఎక్కువగా ఉందట. అయితే మనం టవర్ యొక్క హైట్ ఫైండ్ అవుట్ చేయాలి అనమాట. ఫస్ట్ మనం హారిజంటల్ లైన్ డ్రా చేసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది టవర్ అనుకుందాం, ఏబి అనేది టవర్. ఓకే, ఫస్ట్ మనకి 60 degrees యాంగిల్ చేస్తుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పి అనుకుందాం, ఇక్కడ 60 degrees యాంగిల్ ఉందన్నమాట. అంటే సన్ రైస్ ఎలా వచ్చినప్పుడు ఇక్కడ షాడో ఫామ్ అవుతుంది, అంటే బీపీ అనేది షాడో అనమాట. ఈ షాడో కంటే నెక్స్ట్ మనం 30 degrees, అంటే మన సన్ రైస్ ఇలా 30 degrees యాంగిల్ చేస్తూ పడినప్పుడు మనకి ఇక్కడ యాంగిల్ 30 degrees ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ క్యూ అనుకుందాం. ఓకే, ఇక్కడ రెండు షాడోలు ఉన్నాయి. 60 degrees ఉన్నప్పుడు ఎంత షాడో ఫామ్ అయింది, బీపీ లెంత్ ఉన్న షాడో ఫామ్ అయింది. 30 degrees చేసినప్పుడు యాంగిల్ మనకి బీక్యూ లెంత్ ఉన్న షాడో ఫామ్ అయింది. ఈ 30 degrees చేసినప్పుడు ఫామ్ అయిన షాడో అనేది 60 degrees ఉన్నప్పుడు షాడో కంటే 40 మీటర్స్ ఎక్కువ ఉంది. అంటే ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి, ఇది ఇచ్చారనమాట 40 మీటర్స్. ఓకే, అయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, హైట్ ఆఫ్ ద టవర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని హెచ్ అనుకుందాం.
అయితే మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్లో మనం ట్రైగ్నామెట్రిక్ రేషియోస్ అప్లై చేయాలంటే ఈ వాల్యూ కూడా తెలియాలి కాబట్టి దీని సమ్ ఎక్స్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఏమనుకుందాం, లెట్ ఏబి బి ద టవర్ అండ్ ఇక్కడ BQ అండ్ BP ఆర్ షాడోస్ ఆఫ్ ద టవర్. BQ కామా BP ఆర్ లేకపోతే B షాడోస్. ఓకే, ఇప్పుడు ఇచ్చినవి రాద్దాం. గివెన్ మనకి ఏమి ఇచ్చారు, ఈ PQ యొక్క లెంత్ ఇచ్చారు. PQ ఈక్వల్ టు 40 meters అండ్ యాంగిల్స్ ఇచ్చారు. యాంగిల్ APB 60 degrees అండ్ యాంగిల్ AQB ఈక్వల్ టు 30 degrees. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, హైట్ ఆఫ్ ద టవర్. దాన్ని AB అనుకుందాం. లెట్ AB ఈక్వల్ టు H మీటర్స్ అనుకుందాం. H మీటర్స్. ఇక్కడ కూడా మనకి రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఉన్నాయి, రెండిట్లోనే అప్లై చేద్దాం. ఇక్కడ మనకి దేని అవసరం లేదంటే ఎక్స్ అవసరం లేదు కాబట్టి ఆ ఎక్స్లో రెండు ఈక్వేషన్స్ని తయారు చేసుకుని, అంటే LHSలో ఎక్స్ ఉండేటట్లు రెండు ఈక్వేషన్స్ తయారు చేసుకుని ఆ రెండు ఈక్వేషన్స్ LHSలు ఎలాగో ఈక్వల్ అవుతాయి కాబట్టి RHSలు ఈక్వల్ చేసినట్లయితే మనకు కావాల్సిన హైట్ ఆఫ్ ద టవర్ వస్తుంది అనమాట. ఓకే, ఫస్ట్ మనం ఈ ట్రయాంగిల్ తీసుకుందాం. APB ఇన్ ట్రయాంగిల్ APB మనకి ఈ ఎక్స్కి హెచ్కి రిలేషన్. ఈ యాంగిల్కి ఇది ఆపోజిట్ సైడ్, ఇది ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది కాబట్టి ట్యాన్ అప్లై చేస్తున్నాను. tan 60 degrees ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ AB బై ఎడ్జసెంట్ సైడ్ BP. tan 60 వాల్యూ ఎంత మనకి √3 కదా, √3 ఈక్వల్ టు ABని H అనుకున్నాం, BPని X అనుకున్నాం. నేను ఏం చేయమంటున్నా, నేను ఎక్స్లో ఈ ఈక్వేషన్ తయారు చేయమన్నాను. అంటే LHSలో ఎక్స్ మాత్రమే ఉండేటట్లు తయారు చేయమన్నాను. కాబట్టి నేను ఏం చేస్తాను, ఈ రెండు రీప్లేస్ చేస్తాను. ఇది ఇక్కడ డివైడ్ చేస్తుంది కాబట్టి ఇక్కడికి వస్తుంది, ఇది ఇక్కడ ఇంటూ చేస్తుంది కాబట్టి ఇక్కడికి వస్తుంది. అంటే X ఈక్వల్ టు H/√3 అవుతుంది అనమాట. అంటే X ఈక్వల్ టు H/√3. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇప్పుడు సెకండ్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఏంటది, ABQ ఇన్ ట్రయాంగిల్ ABQ. ఇక్కడ కూడా మనం ఏం అప్లై చేయొచ్చు, tan అప్లై చేయొచ్చు. tan 30 degrees ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్, 30కి ఆపోజిట్ సైడ్ అంటే AB కదా, AB బై ఎడ్జసెంట్ సైడ్ అంటే BQ అవుతుంది. tan 30 వాల్యూ ఎంత 1/√3 ఈక్వల్ టు ABని H అనుకున్నాం. ఇక్కడ BQ మొత్తం లెంత్ ఏమవుతుంది మనకి X+40 అవుతుంది. X+40 క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 1 × X+40 X+40 ఈక్వల్ టు √3 × H √3H అవుతుంది అన్నమాట. ఈ 40ని RHSలో తీసుకెళ్ళినట్లయితే X ఈక్వల్ టు √3H - 40 అవుతుంది. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఒకసారి ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 అబ్జర్వ్ చేయండి. రెండిట్లోని LHSలో ఎక్సే ఉంది. ఈ ఎక్స్ మనకు అవసరం లేదు, అది ఫైండ్ అవుట్ చేయమని ఎక్కడ మనం చెప్పలేదు కదా. హెచ్ని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి LHSలు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి RHSలు కూడా ఈక్వల్ అవుతాయి. ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 we get ఇక్కడ ఏముంది, H/√3 ఉంది. H/√3 ఈక్వల్ టు ఇక్కడ ఏముంది √3H - 40 ఉంది. ఈ √3 ఇక్కడ డివైడ్ చేస్తుంది, ఇక్కడికి వస్తే ఇంటూ చేస్తుంది కదా. అంటే H ఈక్వల్ టు ఈ √3తో ఈ టోటల్గా ఇంటూ చేయాలి. అంటే √3 ఇంటూ √3H - 40. ఇక్కడ √3 ఇంటూ √3 3 అవుతుంది. అంటే 3H ఈ -40 √3 అవుతుంది. ఈ 3Hని మనం LHSలో తెచ్చినట్లయితే -3H అవుతుంది, -40 √3 అవుతుంది. ఈ రెండు లైక్ టర్మ్స్ డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తాం. అంటే -2H వస్తుంది. -2H ఈక్వల్ టు
40√3 మైనస్ మైనస్ గెట్స్ క్యాన్సిల్. ఓకే, ఈ 2ని కూడా మనం RHలో తీసుకెళ్ళినట్లయితే h ఈజ్ ఈక్వల్ టు 40√3/2. 2 టేబుల్ 40లో 20 టైమ్స్ h ఈక్వల్ టు 20√3 మీటర్స్ అనమాట. ఒకవేళ ఇక్కడ √3 ఈక్వల్ టు 1.73గా తీసుకోమన్నట్లయితే సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయొచ్చు అనమాట. దేర్ఫోర్ హైట్ ఆఫ్ ద టవర్ ఎంత అనమాట? 20√3 మీటర్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ ద టాప్ అండ్ ద బాటమ్ ఆఫ్ an 8 meters tall building from the top of a multi-state building are 30 degrees and 45 degrees respectively. Find the height of the multi-storied building and the distance between the two buildings. ఇక్కడ మనకి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ ద టాప్ అండ్ బాటమ్ ఆఫ్ 8 meters tall building అంటే ఫస్ట్ మనం హారిజంటల్ లైన్ డ్రా చేస్తున్నాం. ఓకే, ఇక్కడ ఒక 8 meters హైట్ ఉన్న ఒక బిల్డింగ్ ఉంది. ఇది ఏబి అనుకుందాం. ఓకే, బిల్డింగ్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద మల్టీ స్టేట్ బిల్డింగ్ ఆర్ 30 degrees and 40 degrees రెస్పెక్టివ్లీ. ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి? యాంగిల్ ఆఫ్ డిప్రెషన్స్ ఇచ్చారు. ఓకే, అంటే ఇక్కడ యాంగిల్ ఆఫ్ అబ్జర్వేషన్ దీనికంటే హైట్లో ఉంటుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ పీక్యూ అనేది మల్టీ స్టేట్ బిల్డింగ్ అనుకుందాం. దీని నుంచి మనం అబ్జర్వ్ చేసినప్పుడు దీన్ని తక్కువ హైట్లో తీసుకుందాం కొంచెం. ఓకే, ఏబి అంటే దీని టాప్ని అలాగే ఈ బాటమ్ని అబ్జర్వ్ చేసినప్పుడు రెండు కూడా 30 degrees 45 degrees యాంగిల్స్లో కనిపిస్తాయి అనమాట. అంటే రెండు యాంగిల్స్ ఎక్కడ తీసుకోవాలి? ఇక్కడ తీసుకోవాలి. మరి ఇక్కడ హారిజంటల్ లైన్ లేదు కదా, కాబట్టి ఇక్కడ ఒక ఇమాజినరీ హారిజంటల్ లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ అది సమ్ ఆర్ అనుకుందాం, పిఆర్ అనుకుందాం. అంటే ఇక్కడ యాంగిల్ ఏమో 30 degrees, నెక్స్ట్ ఈ యాంగిల్ ఎంత మనకి 45 degrees అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఒక హారిజంటల్ లైన్ డ్రా చేయాలి కాబట్టి ఏకుండా మనం ఇంకొక హారిజంటల్ లైన్ డ్రా చేద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ డాష్, మన ఇష్టం ఏ పేరైనా పెట్టుకోవాలి, సి అనుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఫైండ్ ద హైట్ ఆఫ్ ద మల్టీ స్టోర్డ్ బిల్డింగ్. అంటే ఈ బిల్డింగ్ యొక్క హైట్ ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే ఈ రెండు బిల్డింగ్స్కి మధ్య డిస్టెన్స్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి అనమాట. ఈ హైట్ ఇంతకు ముందే చెప్పుకున్నాం మనం కాన్సెప్ట్ చెప్పుకున్నప్పుడు. ఇక్కడ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? ఆల్టర్నేటివ్ యాంగిల్స్ అనే కాన్సెప్ట్ని, ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ అనే యాంగిల్స్ అనే కాన్సెప్ట్ని తీసుకుని వాటిని ట్రయాంగిల్స్లోకి తీసుకొస్తాం. అంటే ఈ యాంగిల్ ఎక్కడికి వస్తుంది? ఇక్కడికి వస్తుంది. అలాగే ఈ యాంగిల్ ఎక్కడికి వస్తుంది? ఇక్కడికి వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ మనం లెట్ ఏబి బి ద బిల్డింగ్ and PQ be the multi-stored building. ఓకే, ఇప్పుడు ఇచ్చినవి రాద్దాం. గివెన్ ఏమి ఇచ్చారు? ఏబి యొక్క హైట్ ఇచ్చారు. ఏబి ఈక్వల్ టు 8 meters. నెక్స్ట్ యాంగిల్స్ ఇచ్చారు. యాంగిల్ ఇది ఆర్ అనుకున్నాం కదా, ఏపీఆర్. ఏపీఆర్ ఈక్వల్ టు 30 degrees. ఇంకేమి ఇచ్చారు? యాంగిల్ బిపిఆర్ 45 degrees. ఈ యాంగిల్ దేనికి సమానం అవుతుంది? ఈ యాంగిల్కి, అంటే పిఏసికి సమానం అవుతుంది. యాంగిల్ పిఏసి. అలాగే ఈ 45 degrees ఈ యాంగిల్కి సమానం అవుతుంది కదా, అంటే పిబిక్యూ ఈక్వల్ టు పిబిక్యూ. ఇక్కడ మనం ఏంటి కారణం రాసాము అంటే ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్. ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఏమో డి అనుకున్నాము, ఈ హైట్ ఏమో హెచ్ అనుకున్నాము. లెట్
PQ equal to H meters and BQ equal to D meters. ఇక్కడ రెండు వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ కూడా మనకు రెండు ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ మనం ఎట్ ఏ టైమ్ మనం పీసీని ఫైండ్ అవుట్ చేయలేము కదా, ఎందుకంటే ఇది టోటల్ హెచ్గా తీసుకున్నాం. అయితే ఫస్ట్ మనం ఈ పెద్ద ట్రయాంగిల్ని తీసుకున్నట్లయితే మనకి హెచ్డి అంటే ఒక్క సైడ్ కూడా తెలియదు. కానీ ఇక్కడ ఒక విషయం చూడండి, ఇది ఒక రెక్టాంగిల్ అవుతుంది కదా, ఏబి క్యూసి అనేది రెక్టాంగిల్ అవుతుంది కాబట్టి ఇందులో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. ఇది డి అయితే ఇది డి అవుతుంది, ఇది 8 అయితే ఇది కూడా 8 మీటర్స్ అవుతుంది. అప్పుడు ఈ పార్ట్ ఏమవుతుందంటే టోటల్ హెచ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నది 8 అయితే హెచ్ మైనస్ 8 అవుతుంది అనమాట. ఓకే ఓకే, ఇప్పుడు ఫస్ట్ పై ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే ఇన్ ట్రయాంగిల్ ఏసిపి, ఇది ఎడ్జసెంట్ సైడ్, ఇది ఆపోజిట్ సైడ్ కాబట్టి ట్యాన్ అప్లై చేస్తాం. ట్యాన్ ఆపోజిట్ సైడ్ పీసీ, ట్యాన్ ఇక్కడ యాంగిల్ 30 degrees కదా, సిపిఆర్ పీసీ బై ఎడ్జసెంట్ సైడ్ ఏసీ. ట్యాన్ 30 వాల్యూ ఎంత ఇక్కడ మనకి 1/√3 ఈక్వల్ టు సిపి ఎంత మనకి హెచ్ మైనస్ 8 బై ఏసీని మనం డి అనుకున్నాం. ఓకే, మనం ఎట్ ఏ టైం రెండు వేరియబుల్స్ని ఫైండ్ అవుట్ చేయలేం కాబట్టి మనం డిలోనో హెచ్లోనో ఒక ఈక్వేషన్ తయారు చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ డిలో తయారు చేసుకున్నాం అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే ఇక్కడ డి ఇంటూ 1 ఏమవుతుంది డి అవుతుంది ఈక్వల్ టు ఈ √3 ఇంటూ హెచ్ మైనస్ 8 అవుతుంది అంటే √3 ఇంటూ హెచ్ మైనస్ 8 అవుతుంది. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇప్పుడు సెకండ్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఓకే, ఇన్ ట్రయాంగిల్ సెకండ్ ట్రయాంగిల్ ఏంటి మనకి బీపీక్యూ. ఇక్కడ కూడా మనం tan 45 అప్లై చేసినట్లయితే ఆపోజిట్ సైడ్ ఏంటి పీక్యూ బై ఎడ్జసెంట్ సైడ్ బీక్యూ. tan 45 వాల్యూ 1 కదా ఈక్వల్ టు ఇక్కడ మనకి ఇది హెచ్ అనుకున్నాం, ఇది డి అనుకున్నాం. దట్ ఎంప్లాయిడ్ ఫస్ట్ ఇది మనం డిలో ఈక్వేషన్ తయారు చేసాం కాబట్టి దీన్ని కూడా డిలో తీసుకొచ్చినట్లయితే ఈ డికి డివైడ్ చేసి ఇక్కడికి వస్తే ఇంటి చేసిన డి ఈక్వల్ టు హెచ్ అనమాట. దీన్ని ఈక్వేషన్ 2 అనుకున్నాం. ఇప్పుడు రెండు ఈక్వేషన్స్ ని అబ్జర్వ్ చేసినట్లయితే ఎల్హెచ్ఎస్లు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఆర్హెచ్ఎస్లు కూడా ఈక్వల్గా ఉంటాయి. ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 ఇక్కడ ఏముంది ఆర్హెచ్ఎస్ లో √3 ఇంటూ హెచ్ మైనస్ 8 ఉంది, ఇక్కడ హెచ్ ఉంది. ఈ √3తో మల్టిప్లై చేసినట్లయితే √3h మైనస్ 8√3 ఈక్వల్ టు హెచ్ అవుతుంది. దీన్నేమో ఆర్హెచ్ఎస్లోకి హెచ్నేమో ఎల్హెచ్ఎస్లోకి తెచ్చినట్లయితే √3h మైనస్ హెచ్ ఈక్వల్ టు 8√3 అవుతుంది. ఈ రెండిట్లో మనం హెచ్ కామన్ తీయచ్చు కదా, అంటే ఇక్కడ √3 ఉంటుంది -1 ఉంటుంది ఈక్వల్ టు 8√3. ఓకే, ఇప్పుడు ఈ బ్రాకెట్ ని ఆర్హెచ్ లోకి పంపినట్లయితే ఏమవుతుంది హెచ్ ఈక్వల్ టు 8√3 బై √3 -1. ఇక డినామినేటర్ లో √3 ఉంది కాబట్టి రేషనలైజ్ చేసినట్లయితే అంటే మనం న్యూమరేటర్ ని డినామినేటర్ ని దీని రేషనలైజింగ్ ఫ్యాక్టర్ √3 -1 కి √3 + 1 అవుతుంది బై √3 + 1 తో న్యూమరేటర్ ని డినామినేటర్ ఇంటూ చేసాం. 8√3 ఇంటూ √3 8 ఇంటూ 3 8 3s are 24 అవుతుంది ప్లస్ 8√3 ఇంటూ 1 అంటే 8√3. ఇక డినామినేటర్ లో a మైనస్ b ఇంటూ a ప్లస్ b లా ఉంది కాబట్టి a² మైనస్ b² అప్లై చేస్తే √3² మైనస్ 1². మనం ఇక్కడ 8 కామన్ తీసినట్లయితే పోనీ 3 8s are 24 ప్లస్ √3 బై √3 స్క్వేర్ చేస్తే 3 1 స్క్వేర్ చేస్తే 1 అంటే 8 ఇంటూ 3 ప్లస్ √3 బై 2 అవుతుంది. 2 టేబుల్ ఇందులో 4 టైమ్స్ కట్ చేయొచ్చు అంటే 4 ఇంటూ 3 ప్లస్ √3 అవుతుంది అనమాట. ఇదేంటి మనకి హెచ్ వాల్యూ. నెక్స్ట్ ఫ్రమ్ ఈక్వేషన్ 2 నుంచి హెచ్ వాల్యూ డి వాల్యూ ఈక్వల్ కదా, దట్ ఎంప్లాయిస్ డి కూడా ఎంత అవుతుంది సేమ్ అవుతుంది. దట్ ఎంప్లాయిస్ డి ఈక్వల్ టు 4 ఇంటూ 3 ప్లస్ √3 అనమాట.
కావాలంటే √3 ప్లేస్లో ఒకవేళ ఇక్కడ ఇచ్చినట్లయితే యూజ్ √3 = 1.732 అని ఇచ్చినట్లయితే ఈ √3 ప్లేస్లో 1.73 మనం సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే ఆన్సర్ వస్తుంది. ఇక్కడ ఏంటనమాట, హైట్ ఆఫ్ ద మల్టీ స్టోర్ బిల్డింగ్ 4 × 3 + √3 వచ్చింది. అలాగే రెండు బిల్డింగ్స్ కి మధ్య ఉన్న డిస్టెన్స్ కూడా 4 × 3 + √3 వచ్చింది అనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 7. From a point on a bridge across a river, the angles of depressions of the banks on opposite sides of the river are 30 degrees and 45 degrees respectively. If the bridge is at a height of 3 meters from the banks, find the width of the river. Okay. First diagram డ్రా చేద్దాం. ఇది విడ్త్ ఆఫ్ ద రివర్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ అనేది విడ్త్ ఆఫ్ ద రివర్. కొంత హైట్లో మనకి బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేస్తారు కదా, ఇది బ్రిడ్జ్ అనుకుందాం. ఓకే, ఈ బ్రిడ్జ్ మీద మనం ఒక పాయింట్ నుంచి ఈ బ్యాంక్స్ ఇదొక ఒడ్డు అవుతుంది కదా, రివర్ ఇలా ఫ్లో అవుతుంటే అబ్జర్వ్ చేసినప్పుడు ఇదేమో 30 degrees యాంగిల్ కనిపిస్తుంది, ఇదేమో 45 degrees యాంగిల్ కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పి అనే పాయింట్ని అబ్జర్వ్ చేసినప్పుడు నెక్స్ట్ ఇది బ్యాంక్ నుంచి ఎంత హైట్లో ఉంది, 3 meters హైట్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పీక్యూ అనేది హైట్ అనుకుందాం. అయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఫైండ్ ద విడ్త్ ఆఫ్ ద రివర్ అంటే ఏపీని ఫైండ్ అవుట్ చేయాలి అన్నమాట. ఓకే, లెట్ ఏపీ బి ద విడ్త్ ఆఫ్ ద రివర్ ఇది సిడి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సిడి బి ద బ్రిడ్జ్ అండ్ సిడి బి ద బ్రిడ్జ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పి అనేది పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్. లెట్ పి బి ద పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్. ఇప్పుడు ఇచ్చింది రాద్దాం. గివెన్ ఆ బ్రిడ్జ్ యొక్క హైట్ ఇచ్చారు కదా, పీక్యూ = 3 meters అని యాంగిల్స్ ఇచ్చారు. యాంగిల్ ఏపీసీ = 30 degrees, యాంగిల్ బిపిడి 45 degrees. ఇవేంటి, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్స్. అయితే ఇక్కడ రైట్ యాంగిల్ యాంగిల్స్ కింద ఉన్నాయి కదా, ఇక్కడ తీసుకొస్తాం. ఇక్కడ రైట్ యాంగిల్ ఉన్నాయి కాబట్టి ఈ యాంగిల్ ఎక్కడికి వస్తుంది, ఆల్టర్నేటివ్ యాంగిల్స్ కాబట్టి ఇక్కడికి వస్తుంది, ఈ యాంగిల్ ఇక్కడికి వస్తుంది అన్నమాట. అంటే దిస్ ఈక్వల్ టు ఎంతకి సమానం అవుతుంది, పిఏక్యూకి సమానం అవుతుంది. యాంగిల్ పిఏక్యూ. ఈ యాంగిల్ ఏమవుతుంది, పిబిక్యూ అవుతుంది. పిబిక్యూ. కారణం ఏంటంటే ఆల్టర్నేటివ్ యాంగిల్స్. ఇంటీరియర్ యాంగిల్స్. ఓకే, ఇప్పుడు మనం ఏపీని ఫైండ్ అవుట్ చేయాలి. ఏపీని మనం ఎట్ టైం ఫైండ్ అవుట్ చేయలేము, ఎందుకంటే ఇక్కడ పిఏపి అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని మనకు తెలియదు. కాబట్టి మనం ఫస్ట్ ఏక్యూని బీక్యూని సెపరేట్గా ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఆ రెండింటిని జాయిన్ చేస్తే మనకి విడ్త్ ఆఫ్ ద రివర్ వస్తుంది అనమాట. కాబట్టి ఫస్ట్ ఈ ట్రయాంగిల్ తీసుకున్నాను. ఇన్ ట్రయాంగిల్ ఏపీక్యూ మనకి ఇక్కడ యాంగిల్ తెలుసు, ఈ సైడ్ తెలుసు, ఇది ఏక్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఆపోజిట్ సైడ్, ఇది ఎడ్జసెంట్ సైడ్. కాబట్టి మనం ట్యాన్ అప్లై చేస్తాం. అంటే tan 30 degrees = ఆపోజిట్ సైడ్ ఏంటి, పీక్యూ, ఎడ్జసెంట్ సైడ్ ఏక్యూ అవుతుంది. tan 30 degrees ఎంత, 1/√3 = PQ 3/AQ మనకు తెలియదు కాబట్టి x y అట్లాంటివి అనుకోవచ్చు అనమాట. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 1 × AQ ఏమవుతుంది, AQ అవుతుంది. √3 × 3 3√3 అని రాస్తాం. 3√3 మీటర్స్ అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఇన్ ట్రయాంగిల్ BPQ
ఇక్కడ కూడా మనకి ఈ యాంగిల్కి ఇది ఆపోజిట్ సైడ్ ఇది ఎడ్జసెంట్ సైడ్ అవుతాయి కాబట్టి tan అప్లై చేస్తాం. tan 45 degrees ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ PQ బై ఎడ్జసెంట్ సైడ్ BQ. tan 45 వాల్యూ 1 కదా, 1 ఈక్వల్ టు ఇక్కడ PQ 3 బై BQ ఎంత మనకి ఫైండ్ అవుట్ చేయాలి, BQ. ఈ BQ ఇక్కడ డివైడ్ చేస్తుంది, ఇక్కడికి వస్తే మల్టిప్లై చేస్తుంది 1 ఇంటూ BQ అవుతుంది కదా, BQ ఈక్వల్ టు 3 మీటర్స్ అన్నమాట. ఇప్పుడు AQని BQ వచ్చాయి కాబట్టి రెండు యాడ్ చేస్తే మనకి AB వస్తుంది కదా. దేర్ఫోర్ విడ్త్ ఆఫ్ ద రివర్ అదేంటి మనకి AB ఎలా వస్తుంది, AQని BQని యాడ్ చేస్తే వస్తుంది. AQ ఎంత వచ్చింది, 3√3 మీటర్స్ వచ్చింది, ప్లస్ BQ ఎంత వచ్చింది, 3 వచ్చింది. ఈ 2 టర్మ్స్ లో 3 కామన్ తీయొచ్చు కదా, అంటే ఇక్కడ √3 ఉంటుంది, 3లో 3 1 టైం కట్ అవుతుంది, అంటే 3 ఇంటూ √3 ప్లస్ 1 మీటర్స్ అన్నమాట. ఒకవేళ ఇక్కడ బ్రాకెట్ లో మనకి టేక్ √3 ఈక్వల్ టు 1.732 అని ఇచ్చినట్లయితే సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మనకి ఎగ్జాక్ట్ వాల్యూ వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్ నెంబర్ 9.1 లో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఏ సర్కస్ ఆర్టిస్ట్ ఈస్ క్లైంబింగ్ ఏ రోప్, 20 meters లాంగ్ రోప్ అన్నమాట, which is tightly stitched and tied from the top of a vertical pole to the ground. Find the height of the pole if the angle made by the rope with the ground level is 30 degrees. అంటే ఇక్కడ ఒక ఏబి అనే పోల్ కి పైన ఒక రోప్ ని టై చేసి ఇట్లా స్ట్రెచ్ చేసి టైట్ గా సి అనే పాయింట్ దగ్గర దాన్ని జాయిన్ చేయడం జరిగింది, కట్ చేయడం జరిగింది అనమాట. ఆ రోప్ యొక్క లెంత్ ఎంత, 20 మీటర్స్. అలాగే రోపు ఈ గ్రౌండ్ లెవెల్ తో ఎంత యాంగిల్ చేస్తుంది, 30 degrees యాంగిల్ చేస్తున్నట్లయితే ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, హైట్ ఆఫ్ ద పోల్, అంటే ఈ ఏబి యొక్క లెంత్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇక్కడ మనం అంతా వాడే డయాగ్రామ్ ఇచ్చేసారు కాబట్టి డైరెక్ట్ గా ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అప్లై చేయొచ్చు. గివెన్ రాసుకోవచ్చు కావాలంటే, గివెన్ ఇక్కడికి ఏమేమి ఇచ్చారు, ఏసీ ఇచ్చారు, ఏసీ ఈక్వల్ టు 20 meters. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చారు, యాంగిల్ ఇచ్చారు, యాంగిల్ ఏసీబి ఈక్వల్ టు 30 degrees. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, హైట్ ఆఫ్ ద పోల్ ఫైండ్ అవుట్ చేయాలి. దాన్ని హెచ్ అనుకుందాం. లెట్ ఏబి హైట్ ఆఫ్ ద పోల్ ఈక్వల్ టు హెచ్ మీటర్స్. ఓకే, ఇది హెచ్ మీటర్స్ మనకి. ఓకే, ఇప్పుడు మనకి ఈ యాంగిల్ తెలుసు, ఈ యాంగిల్ కి ఇచ్చిన తెలిసిన సైడ్ అంటే తెలియాల్సిన సైడ్ ఏమవుతాయి, ఇదేమో ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇక్కడ రైట్ యాంగిల్ ఉంది కాబట్టి ఇది హైపోటెన్యూస్ అవుతుంది. ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్ ఎందులో వస్తాయి, సైన్ లో వస్తాయి, కాబట్టి సైన్ అప్లై చేస్తాం. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి సైన్ 30 degrees ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే ఏబి బై హైపోటెన్యూస్ అంటే ఏసి. సైన్ 30 వాల్యూ ఎంత, 1/2 ఈక్వల్ టు ఏబిని హెచ్ అనుకున్నాం, ఏసి 20 ఇచ్చారు. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 2 ఇంటూ హెచ్ 2h అవుతుంది, ఏది ముందు రాసుకున్నా పర్లేదు. 20 ఇంటూ 1 20 అవుతుంది. ఈ 2ని మనం RH లో తీసుకెళ్తే డివైడ్ చేస్తుంది కదా, అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు 20/2, 2 టేబుల్ 20లో 10 టైమ్స్, అంటే దట్ ఎంప్లాయిస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 10 meters. హెచ్ అంటే ఏంటి, హైట్ ఆఫ్ ద పోల్. దేర్ఫోర్ height of the pole equal to 10 meters and రాయొచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. A tree breaks due to storm and the broken part bends so that the top of the tree touches the ground making an angle 30 degrees with it. The distance between the foot of the tree to the point where the top touches the ground is 8 meters. Find the height of the tree. ఇది మనకి ఓల్డ్ టెక్స్ట్ బుక్ లో కూడా ఉండేది అనమాట, అప్పుడు చాలా ఇంపార్టెంట్, తరచుగా పబ్లిక్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ అనమాట. ఇక్కడ ఏంటి మనకి ఫస్ట్ హారిజంటల్ లైన్ డ్రా చేసాం, ఒక ట్రీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అనేది ఒక ట్రీ అనమాట. ఇదేమైంది, స్టామ్ కి కొంత ప్లేస్ లో ఇరిగిపోయి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇరిగిపోయింది, సి దగ్గరికి ఇరిగిపోయింది అనుకుందాం. అది డిటాచ్ అవ్వలేదు,
ఏమైంది, పై భాగం ఇట్లా నేల మీదకి వాలింది అనమాట. అంటే ఏ ఇక్కడికి వచ్చేసింది, ఫర్ ఎగ్జాంపుల్ ఏ డాష్కి వచ్చేసింది అనమాట. వచ్చేసి అది ఏం చేస్తుంది, గ్రౌండ్తో 30 degrees యాంగిల్ చేస్తుంది. పైగా ఇంకేంటి, ఈ ట్రీ యొక్క బాటం నుంచి 8 meters డిస్టెన్స్లో తాకుతుంది అనమాట గ్రౌండ్ని. అయితే ఆ చెట్టు విరిగిపోకముందు దాని హైట్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. దీని హైట్ మనం ఫైండ్ అవుట్ చేయలేము, ఎందుకంటే మనం ఈ ట్రయాంగిల్ ఉపయోగించి ఓన్లీ ఈ బీసీ యొక్క లెంత్ను మాత్రమే, ఆ హైట్ని మాత్రమే ఫైండ్ అవుట్ చేయగలం. కానీ మనకి ఇక్కడ ఈ ఏసీ అండ్ ఏ డాష్ రెండు ఈక్వల్ లెంత్ ఉంటాయి, ఎందుకంటే ఈ భాగమే వచ్చి నేల మీద పడి ఇలా నేలను తాకుతూ ఉంది కదా. ఓకే, ఇప్పుడు ఇచ్చిన డేటా ఆధారంగా కొంత రాసినట్లయితే మ్యాటర్ లెట్ ఏబి విత్ ట్రీ బిఫోర్ బ్రోకెన్, అంటే విరగక ముందు అనమాట. ఓకే, డ్యూ టు స్టార్మ్ ఏమైంది, అది సి దగ్గరికి విరిగిపోయింది అనుకున్నా, అంటే బెండ్ అయింది అనమాట. మొత్తం విరిగిపోలేదు, బెండ్ అయింది. ఇటు బ్రోకెన్ into 2 parts. ఓకే, నెక్స్ట్ ఆ పై భాగం వచ్చి నేల మీద తాకుతుంది. ఇప్పుడు ఇచ్చినవి రాద్దాం. గివెన్ ఏమి ఇచ్చారు, బిఏ డాష్ 8 meters ఇచ్చారు, అండ్ యాంగిల్ ఇచ్చారు. యాంగిల్ బిఏ డాష్ సి ఈక్వల్ టు 30 degrees. ఇక్కడ మనం బీసీని ఫైండ్ అవుట్ చేయాలి, ఏ డాష్ సిని ఫైండ్ అవుట్ చేయాలి. ఆ రెండు జాయిన్ చేస్తేనే కదా మనం హైట్ ఆఫ్ ద ట్రీని ఫైండ్ అవుట్ చేయగలం. కాబట్టి ఫస్ట్ ఈ బీసీని ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ మనకి ఈ యాంగిల్కి ఇది ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది, ఈ బీసీ ఆపోజిట్ సైడ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం అప్లై చేస్తాం, tan అప్లై చేస్తాం. ఇన్ ట్రయాంగిల్ ఏ డాష్ బీసీ tan 30 degrees ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బీసీ by adjacent side BA dash. tan 30 degrees ఎంత, 1/√3. 1/√3 ఈక్వల్ టు BC మనం ఫైండ్ అవుట్ చేయాలి. BA dash 8 అని ఇచ్చారు. ఈ 8 కి డివైడ్ చేస్తుంది కాబట్టి ఇంటూ చేస్తుంది వచ్చి, అంటే అప్పుడు BC ఈక్వల్ టు 8/√3 అవుతుంది అనమాట. దీన్ని అలా ఉంచుతాం, అంటే BCని ఫైండ్ అవుట్ చేసాం. ఇంకా ఏసీని ఫైండ్ అవుట్ చేయాలి, అంటే మనం ఏ డాష్ సిని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. మళ్ళీ అదే ట్రయాంగిల్ తీసుకున్నాం. ఇన్ ట్రయాంగిల్ ఏ డాష్ బీసీ. ఇప్పుడు ఈ యాంగిల్కి ఇది ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇక్కడ రైట్ యాంగిల్ ఉంది కదా, హైపోటెన్యూస్ అవుతుంది. ఎడ్జసెంట్ సైడ్ హైపోటెన్యూస్ ఎందులో వస్తాయి, కాస్లో వస్తాయి కదా, కాస్ అప్లై చేయాలి. ఇక్కడ కాస్ 30 degrees ఈక్వల్ టు ఎడ్జసెంట్ సైడ్ ఏంటి, బిఏ డాష్ బై హైపోటెన్యూస్ సిఏ డాష్. మనకి cos 30 వాల్యూ √3/2 ఈక్వల్ టు బిఏ డాష్ 8 బై సిఏ డాష్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే సి √3 ఇంటూ సిఏ డాష్ ఈక్వల్ టు 2 8s are 16. ఈ √3ని RHSలోకి తీసుకెళ్తే సిఏ డాష్ ఈక్వల్ టు 16/√3 అవుతుంది. ఇప్పుడు మనం ఈ బీసీని సిఏ డాష్ని కలిపితే మనకి ఏబి వస్తుంది, ఎందుకంటే ఇది సిఏ డాష్ సిఏ మనకి ఈక్వల్ కాబట్టి దిస్ ఈక్వల్ టు సిఏ. దేర్ఫోర్ హైట్ ఆఫ్ ట్రీ ఈక్వల్ టు ఏమేం జాయిన్ చేయాలి, బీసీ ప్లస్ ఏసీ. ఫస్ట్ 8/√3 ప్లస్ 16/√3. రెండు లైక్ ఫ్రాక్షన్స్ కదా, ఎందుకంటే డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి, డైరెక్ట్గా న్యూమరేటర్స్ యాడ్ చేయొచ్చు. 8 + 16 24/√3. కానీ డినామినేటర్లో మనకి ఇర్రేషనల్ నెంబర్ ఉంది కాబట్టి రేషనలైజ్ చేసినట్లయితే 24/√3ని √3/√3తో మల్టిప్లై చేసామనుకోండి ఏమొస్తుంది, 24 × √3 24√3 √3 × √3 3 అవుతుంది. 3 టేబుల్ 24లో 8 టైమ్స్, అంటే 8√3 meters అనమాట. దేర్ఫోర్ హైట్ ఆఫ్ ద ట్రీ ఈక్వల్ టు 8√3 meters. ఒకవేళ
బ్రాకెట్లో టేక్ √3 = 1.732 అంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసేవాళ్ళం అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్, ఏ కాంట్రాక్టర్ ప్లాన్స్ టు ఇన్స్టాల్ 2 slides for the children to play in a park for the children below the age of 5 years. She prefers to have a slide whose top is at a height of 1.5 meters and is inclined at an angle of 30 degrees to the ground, whereas for elder children she wants to have a slip slide at a height of 3 meters and inclined at a ground angle of 60 degrees to the ground. What should be the length of the slide in each case? ఇక్కడ 2 కేసెస్ ఉన్నాయి. అంటే ఒక కాంట్రాక్టర్ 2 స్లైడ్స్ అరేంజ్ చేయాలనుకుంటున్నాడు. ఒకటేమో బిలో 5 years చిల్డ్రన్ కోసం, ఒకటేమో అబోవ్ 5 years చిల్డ్రన్ కోసం. ఇక్కడ బిలో 5 years చిల్డ్రన్ కోసం ఏర్పాటు చేసే స్లైడ్ అనేది మనకి గ్రౌండ్ నుంచి 1.5 meters హైట్లో ఉండాలి. అలాగే అది గ్రౌండ్తో 30 degrees యాంగిల్ చేసేటట్లుగా ఉండాలి. అది కేసు 1. నెక్స్ట్ అబోవ్ 5 years పిల్లల కోసం తయారు చేసే స్లైడ్ అనేది గ్రౌండ్ నుంచి 3 meters హైట్లో ఉండాలి. అలాగే అది గ్రౌండ్తో 60 degrees యాంగిల్ చేసేటట్లుగా ఉండాలన్నమాట. అయితే ఈచ్ కేసులో మనకి ఆ స్లైడ్ యొక్క లెంత్ ఎంత తీసుకోవాలి అంటారనమాట. అంటే ఇక్కడ 2 డయాగ్రామ్స్ డ్రా చేయాలి. ఫస్ట్ డయాగ్రామ్ ఇది స్లైడ్ అనుకుందాం, ఇదేమో హైట్ అనమాట. ఇది 1.5 meters హైట్ ఉండాలి. నెక్స్ట్ ఇది గ్రౌండ్తో 30 degrees యాంగిల్ చేయాలి. ఇక్కడ మనం ఏబి అనేది స్లైడ్ అనుకుందాం, ఈ బీసీ అనేది అది ఉండాల్సిన హైట్ అనమాట. నెక్స్ట్ సెకండ్ కేసులో మనకి గ్రౌండ్తో 60 degrees యాంగిల్ చేయాలి. అలాగే గ్రౌండ్కి అది 3 meters హైట్లో ఉండాలి, అంటే 60 degrees అనమాట. ఇది పీక్యూ అనేది స్లైడ్ అనుకుందాం, అదే క్యూఆర్ అనేది హైట్ అనుకున్నాము. ఇది దేనికోసం? ఫర్ బిలో 5 years చిల్డ్రన్. ఇదేమో ఫర్ ఎల్డర్ చిల్డ్రన్ అబోవ్ 5 years చిల్డ్రన్. ఓకే, ఇది కేస్ 1, ఇది కేస్ 2 అనమాట. 2 సందర్భాల్లో కూడా మనం ఆ స్లైడ్స్ యొక్క లెంత్లు ఫైండ్ అవుట్ చేయాలి. లెంత్ ఏబి అండ్ పిక్యూ బి ద స్లైడ్స్. ఓకే, ఇక్కడ మనకి ఇచ్చినవి ఏంటో రాద్దాం. గివెన్ ఫస్ట్ ట్రయాంగిల్ ఏమి ఇచ్చారు మనకి? బీసీ = 1.5 meters అండ్ యాంగిల్ బిఏసి = 30 degrees. ఇంకేం సెకండ్ ట్రయాంగిల్ ఏమి ఇచ్చారు మనకి? క్యూఆర్ = 3 meters అండ్ యాంగిల్ క్యూపిఆర్ = 60 degrees. ఫస్ట్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఏం అప్లై చేయాలి? ఈ యాంగిల్ తెలుసు, ఈ సైడ్ తెలుసు. ఈ సైడ్ మనకు ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఏబిని ఫైండ్ అవుట్ చేయాలి. అదేమవుతుంది? హైపోటెన్యూస్ అవుతుంది. ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్ సైన్లో వస్తాయి కదా, కాబట్టి సైన్ అప్లై చేస్తాం. సైన్ 30 degrees = ఆపోజిట్ సైడ్ బీసీ బై హెచ్ హైపోటెన్యూస్ ఏబి. sin 30 వాల్యూ 1/2 కదా, = BC 1.5 బై ఏబి మనం ఫైండ్ అవుట్ చేయాలి. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 1 × ఏబి, ఏబి = 2 × 1.5 డబుల్ అవుతుంది కదంటే 3 meters అనమాట. అంటే బిలో 5 years చిల్డ్రన్ కోసం తయారు చేసే స్లైడ్ యొక్క లెంత్ ఎంత తీసుకోవాలన్నమాట? 3 meters తీసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఇన్ ట్రయాంగిల్ పిక్యూఆర్ ఇక్కడ కూడా మనం సైన్ అప్లై చేయాలి, ఎందుకంటే ఈ యాంగిల్కి ఆపోజిట్ సైడ్ మనం తెలుసుకోవాల్సింది హైపోటెన్యూస్. కాబట్టి సైన్ 60 degrees = ఆపోజిట్ సైడ్ క్యూఆర్ బై హైపోటెన్యూస్ పిక్యూ. సైన్ 60 వాల్యూ ఎంత? √3/2 =
క్యూఆర్ 3/PQ ఫైండ్ అవుట్ చేయాలి. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే √3 ఇంటూ PQ ఈక్వల్ టు 2 3s are 6. ఈ √3 మనం RH లో తీసుకెళ్ళినట్లయితే PQ ఈక్వల్ టు 6/√3. రేషనలైజేషన్ చేసినట్లయితే PQ ఈక్వల్ టు 6/√3 ఇంటూ √3/√3. 6 ఇంటూ √3 6√3 బై 3 √3 ఇంటూ √3 3 అవుతుంది. 3 టేబుల్ 6లో 2 టైమ్స్ అంటే 2 ఇంటూ √3 మీటర్స్. దేర్ఫోర్ లెంత్ ఆఫ్ ఫస్ట్ స్లైడ్ ఈజ్ ఎంత మనకి 3 మీటర్స్ అండ్ ద లెంత్ ఆఫ్ సెకండ్ స్లైడ్ ఈజ్ 2√3 మీటర్స్ అన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ టాప్ ఆఫ్ ఏ టవర్ ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్ which is 30 meters away from the foot of the tower is 30 degrees. Find the height of the tower. ఓకే, ఒక హారిజంటల్ లైన్ డ్రా చేసాం, టవర్ ఒకటి ఏబి అనుకుందాం. ఓకే, మనం దీని యొక్క ఈ ఫుట్ నుంచి కొంత డిస్టెన్స్లో అంటే 30 మీటర్స్ డిస్టెన్స్లో ఒక పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ పి అనే పాయింట్ నుంచి ఈ టవర్ యొక్క టాప్ని అబ్జర్వ్ చేసినప్పుడు అది ఎంత యాంగిల్ కనిపిస్తుందట 30 degrees యాంగిల్ కనిపిస్తున్నట్లయితే we have to find the height of the tower. Okay, let AB be the tower and P be the point of observation. ఓకే, ఇప్పుడు ఇచ్చినవి రాద్దాం. గివెన్ బీపీ ఈక్వల్ టు 30 మీటర్స్, యాంగిల్ కూడా ఇచ్చారు కదా, అండ్ యాంగిల్ ఏపీబి ఈక్వల్ టు 30 degrees. హైట్ని హెచ్ అనుకున్నాం కదా, లెట్ ఏబి ఈక్వల్ టు హెచ్ మీటర్స్. ఓకే, ఇప్పుడు ఈ యాంగిల్కి ఇది ఎడ్జసెంట్ సైడ్ యాంగిల్, ఇది ఎడ్జసెంట్ సైడ్, ఇది ఆపోజిట్ సైడ్ కాబట్టి tan అప్లై చేస్తాం. ఇన్ ట్రయాంగిల్ పిఏబి ఇక్కడ యాంగిల్ 30 కాబట్టి tan 30 అప్లై చేసినట్లయితే ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ అంటే ఏబి బై బీపీ. tan 30 వాల్యూ 1/√3 కదా, అంటే 1/√3 ఈక్వల్ టు ఏబిని హెచ్ అనుకున్నాం, ఇది 30 ఇచ్చారు. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 30 ఈక్వల్ టు √3h. మనం ఈక్వేషన్లో ఎల్హెచ్ఎస్ని ఆర్హెచ్ఎస్ని ఇంటర్చేంజ్ చేసినట్లయితే √3h ఈక్వల్ టు 30. ఈ √3ని మనం ఆర్హెచ్ఎస్లోకి ట్రాన్స్పోజ్ చేసినట్లయితే h ఈజ్ ఈక్వల్ టు 30/√3 అవుతుంది. మరి డినామినేటర్లో మనకి రేషనల్ నెంబర్ ఉంది కాబట్టి రేషనలైజేషన్ చేస్తాం. 30/√3 ఇంటూ √3/√3. 30 ఇంటూ √3 30√3 అవుతుంది. √3 ఇంటూ √3 3 అవుతుంది. 3 టేబుల్ 30లో 10 టైమ్స్ ఈక్వల్ టు 10√3. అంటే హైట్ ఆఫ్ ద టవర్ ఈక్వల్ టు 10√3 మీటర్స్ అనమాట. ఒకవేళ √3 వాల్యూ 1.732గా తీసుకున్నట్లయితే ఇక్కడ రాసేసి సింప్లిఫై చేస్తే మనకు కావాల్సిన ఎగ్జాక్ట్ ఆన్సర్ వస్తుంది అనమాట. ఓకే, మిగిలిన ప్రాబ్లమ్స్ని సెకండ్ పార్ట్లో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.